ఆ, దేవుని కృపను బట్టి 1500 రోజులు ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి లాక్డౌన్ నుండి బ్రేక్ డౌన్ లేకుండా కేవలం నీల్ డౌన్ తోనే ఈ కార్యము జరుగుతూ వచ్చింది గనుక దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. 1500 రోజులంటే బహుశా ఎన్ని సంవత్సరాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు వచ్చాయండి? ఇంకా 60 రోజులైతే 4 సంవత్సరాలు అయిపోతుంది. 4 4 సంవత్సరాల 40 రోజులు. 4 సంవత్సరాల 40 రోజులు. అబ్బా, దిగ్విజయంగా దేవుడి కార్యాన్ని జరిగించాడు. నిజంగా బ్రేక్ డౌన్ లేకుండా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా, సిగ్నల్స్ సరిగా పనిచేయకపోయినా, నిజంగా ఒక్క రోజు కూడా బ్రేక్ కాకుండా ఈ పరిచర్య ఇంతకాలం కొనసాగుతూ వచ్చింది. అది దేవుడు జరిగించిన కార్యంగా మనం భావించి ప్రభువును మనం స్తుతిద్దాం. మరి అంకుల్ ప్రకటన చేసినట్లు ముగ్గురు సహోదరులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. శంకర్ బ్రదర్, తర్వాత వై పాల్ గారు, పరిశుద్ధరావు గారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవము గల ప్రభువా, మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వజ్ఞాని, ఉన్నతమైన స్థలములలో నివాసిస్తున్న దేవుడవు, కెరూబులు చేత, శరబులు చేత, దూత గణాలు చేత దివారాత్రి పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న తండ్రి, మీకు స్తోత్రములు. మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, విమోచకుడు క్రీస్తు యేసు కొరకై మేము స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాము నాయన. మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకై స్తోత్రం, శుభప్రదమైన నిరీక్షణ కొరకై స్తోత్రం నాయన. ప్రభువా, మేము స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాము నాయన. ఇదిగో మా ప్రభువా, మీ సేవకులు, మీ దాసులు, శ్రేష్టమైన దాసులు నాయన పౌలన్న కొరకై స్తుతిస్తున్నాం, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, కొనియాడుతున్నాము నాయన. కరోనాకి ముందు నుండి దేవా, వారితో మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సహవాసమును బట్టి స్తుతిస్తున్నాం. కేవలము నీ వాక్యము ద్వారా ఇటువంటి గట్టి అయిన సహవాసం మీరు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం, ఘనపరుస్తున్నాము నాయన. దేవా, ఇదిగో గత 4 సంవత్సరాలు 40 రోజుల నుండి అద్భుతముగా నాయన నీ సేవకుణ్ణి మన మధ్య ఉంచి అద్భుతముగా వాడుకుంటున్న విధాన కొరకై మేము స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాము నాయన. నిజముగా తండ్రి, ఒరిస్సా ప్రజలుగా మేము నాయన ఈరోజు మీ సేవకులకు మేము పొందడము ఎంతో ధన్యతనైనా, ఎంతో మేము అతిశయిస్తున్నాం, స్తుతిస్తున్నాం, కొనియాడుతున్నాము. కేవలము నీ కృప మాత్రమే నాయన. మీ దాసునితో పరిచయం చేశారు, స్తోత్రం. ఇదిగో నాయన, జూమ్లో అయిన మా ప్రభువా, ఎంతో వాక్యాన్ని, లోతైన సత్యాన్ని, మర్మాన్ని క్రమముగా దేవా వాక్యాన్ని నేర్పించుటకు, మేము నేర్చుకున్నటకు సహాయపడ్డారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాము నాయన. కేవలము నీ దయ ద్వారా శ్రేష్టమైన సందేశాలు ప్రతి సోమవారం మేము పొందుతున్నాం. నీ దాసుని నువ్వు వాడుకుంటున్న విరివిరిగా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, కేవలము నేనే మాత్రమే కాదు, నా తోటి సేవకులు కూడా నేర్చుకుంటున్నారు, స్తోత్రం. నా సంఘ విశ్వాసులు నేర్చుకుంటున్నారు, స్తోత్రం. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. ఇంకా మీ దాసుని మీరు బలపరచండి. రాబోయే దినములో మీ ఆత్మ పరిపూర్ణతతో ఇంకా మాకు అనేక లోతైన సత్యాన్ని నేర్పించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, కొన్నిసారి మేము జైన్ కాలేకపోతున్నాం ప్రభువా, జూమ్లో క్షమించమని కూడా ప్రార్థన చేస్తున్నాం, వేడుచున్నాం నాయన. అవును మా ప్రభువా, ఇంతకాలం మీ సేవకుల్ని మా మధ్య ఉంచారు. ఒరిస్సా ప్రజలకి శ్రేష్టమైన సందేశాన్ని అనుగ్రహిస్తున్నారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి, స్తోత్రాలు నాయన. ఏ వాక్యమైతే మేము విని ఉన్నామో ఆ వాక్యమందు స్థిరపరచబడి, ఫలించబడి, మీకు మహిమకరంగా జీవిస్తూ మీ రాకడ కొరకై సిద్ధపరచుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృతజ్ఞత చెల్లిస్తున్నాం, మీకు స్తోత్రాలు. ఈ మీటింగ్ లో పాలు పొందే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, కృతజ్ఞతాస్తుతులు, ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ, క్రీస్తు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రించి స్తుతులు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. శంకర్ బ్రదర్, వందనాలండి. మీరు తెలుగు టు మరి ఒరిస్సా భాషలోనికి
చాలా కాలంగా అనువాదం చేస్తూ వచ్చారు. సిస్టరు మరి పిల్లలు కూడా పాటలు పాడి అందులో జాయిన్ అయ్యి చాలా సహకారులుగా ఉన్నారు. ప్రభు ఇంకా మిమ్మల్ని మెండుగా దీవించును గాక. ప్రియులారా, దీపాల్ గారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రవేశపెట్ట మనం చేస్తున్నాం. పాల్ గారండి. శంకర్ గారు విట్నెస్ కూడా చెప్తారు అంకుల్ తర్వాత. అడుగుదాం. అవును. స్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, మహోపకారి, మహిమ గల దేవ, సమీపింపరాని తేజస్సులో వర్తించిన దేవ, మీ ఘనమైన నామను బట్టి, శక్తి గల నామను బట్టి, జీవము గల నామను బట్టి, అన్ని నామముల కంటే హెచ్చైన మీ నామను బట్టి వందనాలు స్తోత్రములు చెల్లించున్నాం. మమ్మల్ని ప్రేమించి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో నడిపిస్తూ మీ దీనదాసులు ప్రభా రాజ్పాల్ గారిని బట్టి ప్రాముఖ్యంగా తండ్రి, రాజమండ్రి క్రిస్టియన్ బ్రదర్ అసెంబ్లీ వారి తరపుగా ప్రభా మీరు నడిపిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి పరిచర్య సేవా కార్యక్రమం ప్రాముఖ్యంగా తండ్రి, ఈ యొక్క ఆన్లైన్ లో ప్రభా జూమ్ మీటింగ్ ద్వారా 1500 దినాలు మీ దీనదాసుని ద్వారా చాలా శ్రేష్టమైనటువంటి మాటలు అనేక భాషల్లోనూ తండ్రి, అనేక సమయంలోనూ ప్రభా దినమునకు ముమ్మారు మీ లేఖన భాగాలు అందించడానికి మీరు చూపుతున్న కృపకై వందనాలు చెల్లించున్నాం. ప్రభా మా స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మా ప్రవర్తన అంతటినీ ప్రభా మీ అధికారానికి అప్పగించినట్టుకు తోడ్పడుతున్నటువంటి ఈ లేఖన సత్యములన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ లేఖనాల ద్వారా ప్రతి ఒక్కరి హృదయంలో నుండి జీవధారలు ప్రవహింపజేస్తున్న దేవా మీకు స్తోత్రం. అనేకమైనటువంటి లేఖనాలు, బైబిల్ గ్రంథ వివరణలు, సత్యములు ప్రభా, శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభా వినుటకు, దానిలో ఉన్నటువంటి ప్రభా అర్థములను తెలుసుకున్నట్టుకు మీరు కృప చూపుతున్న విధానానికై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దీనదాసుని ద్వారా ప్రభా బహుశ్రేష్టమైనటువంటి లేఖనాల యొక్క అర్థాలు తెలుసుకొనటానికి జూమ్ మీటింగ్ లో చేరి రాగలటకు ప్రభా మీరు చూపుతున్న కృపకై వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, సమయోచితమైనటువంటి మాటలు, దానికి తగినటువంటి సమయాలు అన్నిటినీ ప్రభా మీరు సమకూడి జరిగిస్తున్న విధానానికై స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజమే ప్రభా, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనడని యెషయా గ్రంథం 33:16 మీరు సెలవిచ్చిన రీతిగా మీ దీనదాసుడు ప్రభా ప్రతి లేఖనాన్ని పరిశీలించి అర్థమయ్యే రీతిలో ప్రభా సులభగదే రీతిగా ప్రభా తెలియజేస్తున్న విధానానికై స్తోత్రం. ఎందరో మేలుపంతులు పొందారు ప్రభా, అందుకై వందనాలు. ఎందరో శ్రేష్టమైనటువంటి అనుభవాలను పొందుకున్నారు ప్రభా, స్తోత్రం. ఎందరో తెలియని దానిని ప్రభా తెలుసుకున్నారు, గ్రహించి ఉన్నారు, వందనాలు. ప్రయోజనకరమైనది ఏది దాచుకునకుండా మీ దాసుడు చేస్తున్న సేవను బట్టి, అందును బట్టి మేము పొందిన ప్రతిఫలాన్ని బట్టి కూడా మీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రభా నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శక్తి వంటిది కాదా అని ఇర్మియా గ్రంథంలో మీరు మాట్లాడారు ప్రభా 23:29. అదే రీతిగా మీ దాసుని నోటి ద్వారా వస్తున్న మీ మాట బహు శ్రేష్టమైనదిగా, అగ్ని లాంటి ప్రభా వాక్యాన్ని ప్రభా అనేకుల హృదయాల్లో మండించి శ్రేష్టమైనటువంటి కార్యాలు జరిగించుటకు కృప చూపుతున్న దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిజమే ప్రభా, మీ లేఖన సత్యాలు ఎంతో విలువైనవి, బహుమేలుకరమైనవి, బహుధన్యకరమైనవి. అటువంటి ధన్యకరమైనటువంటి స్థితిని కలిగించిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును నిజంగా ప్రభా, ఈ 1500 దినాలు ప్రభా మీ అమూల్యమైన కృప చేత ఆ దినమున మా పితరులను పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను ఏ రీతిగా కాచి కాపాడారు. మరి అంతకంటే శ్రేష్టమైనటువంటి కాపుదల్లో ప్రభా ఏ ఒక్క దినము కూడా అవాంతరము లేకుండా మీ దీనదాసునికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేసి సక్రమంగా క్రమంగా జరిపించిన విధానానికై స్తోత్రము చెల్లించున్నాం. నిజమే ప్రభా, ఇంతగా ఏర్పాటు చేసిన కోరికలను బట్టి, ప్రయాసపడుచున్న మీ దేనదాసులను బట్టి, చేరువచ్చిన ప్రియులను బట్టి కూడా
మరొకసారి మీ నామునికి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ మీరు చూపిన కృపకై ఏమి ఇవ్వగలం ప్రభా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ఏమిచ్చినను ఎంత ఇచ్చినను ఎన్నటికీ రుణస్థులమైన ఒప్పుకొనుకు ఈ స్థుతులను యేసుక్రీస్తు నామంలో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, వందనాలు బ్రదర్ వైపాల్ గారు చక్కగా కృతజ్ఞతలు చెల్లించారు. మట్టిగా దుబాయ్లో కలుసుకున్నాం. తర్వాత తెనాలి వచ్చి మందిరం కట్టుకొని సేవ చేస్తున్నారు. అంతేకాకుండా మరి దైవజనుడు రాజ్పాల్తో కలిసి సువార్త ప్రకటించడానికి ఆయా స్థలాలకు వెళ్ళారు. మీకు వందనాలు. ప్రియులారా, మరి ఒకసారి పరిశుద్ధరావు గారు కృతజ్ఞతలు చెల్లించాలని మనం చేస్తున్నాం. పరిశుద్ధరావు గారు. ఓకే, వందనాలన్నా. స్తుతులు చెల్లించుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు పాత్రుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన మహోన్నతమైన దివ్యమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకే కోట్ల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. అద్వితీయ దేవుడా, అసమాన దేవుడా, ఆదియు అంతము నీవైన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, సర్వము నీవైన దేవుడవు, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నా ప్రభువా. మా దేవ ఉన్నత లోకమునందు అత్యున్నత సింహాసనమున ఆసీనుడు వయ్యుండి సమీపింపరాని తేజస్సులో నీవు మాత్రమే వసించుతున్న దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, యుగ యుగాలలో జగజగాలలో నివసించుతున్న దేవుడు అయినందుకు నీకు స్తోత్రాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడా నీకు స్తోత్రాలు. మోషే, అహరోను, యెహోషువల దేవుడా నీకు స్తోత్రాలు. మాకు కూడా దేవుడు అయినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. అవును ప్రభువా, మీరు చెప్పిన విధంగా, లేఖనం చెప్పిన విధంగా యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అని లేఖనం చెప్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, నేను మీకు దేవుడనైందును, మీరు నాకు ప్రజలయ్యుందురు అని చెప్పిన దేవా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మా ప్రభువా, ఈ దినం నీ పునరుద్ధాన దినం సకల పరిశుద్ధులు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా జరిగిస్తున్నటువంటి ఆరాధనా క్రమాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నా ప్రభువా, మమ్మలను కూడా ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో, నీ మందిరంలో చేరి నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యం అందరికి ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో నా ప్రభువా, మరి నీ సన్నిధిలో చేరి మరొకసారి నిన్ను స్తుతించి ఘనపరిచే భాగ్యం అందరికి ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, నా ప్రియ పరలోకపు తండ్రి, క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ రాజమండ్రి సంఘపు కాపరి అయినటువంటి సంఘ సేవకుడైనటువంటి రాజ్పాల్ గారి ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ జూమ్ ఫ్యామిలీని బట్టి స్తోత్రాలు. కరోనా నుండి ఇప్పటి వరకు కూడా అప్రతిహతంగా ఎలాంటి ఆటంకము లేకుండా ఎన్ని అననుకూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ చక్కగా క్రమముగా జరిగిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. నా ప్రభువా, నీ సేవకునికి ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ, అనారోగ్య పరిస్థితులేమి, ప్రయాణాలేమి, నా ప్రభువా, మరి అనేకమైనటువంటి అడ్డంకులు, అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పటికీ నా ప్రభువా, ప్రతి దినము ఏ ఒక్క దినము కూడా మిస్ కాకుండా చక్కగా మా కొరకై సిద్ధపడి నా ప్రభువా, నీ లేఖన సత్యాలను మాకు అందించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, ఈ జూమ్ ఫ్యామిలీలో మాతో పాటు సహవాసం చేసిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి అనేక మంది వచ్చారు, అనేక మంది వెళ్ళారు. వారందరిని బట్టి కూడా నిన్ను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. నా ప్రభువా, ఇంకా మరి జరిగిస్తున్నటువంటి ఈ పరిచర్య అంతటిని బట్టి స్తోత్రాలు. మా ప్రభువా, మరి అన్నగారి ద్వారా మీరు జరిగిస్తున్నటువంటి అనేక పరిచర్యలు, వివిధమైనటువంటి పరిచర్యలు, సంఘ పరిచర్య, అవుట్రీచ్ పరిచర్య, మా ప్రభువా, మరి సభలు, సమావేశాలు, నా తండ్రి కూడికలు, స్వార్థ యాత్రలు, మా తండ్రి, అదే విధంగా మరి సేవకుల సదస్సులు, నా ప్రభువా, జరుగుతున్నటువంటి ప్రతి పని ద్వారా మీరే మహిమ పొందుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. అన్నకిచ్చినటువంటి భారాన్ని బట్టి, సేవా భారాన్ని బట్టి, అన్నకిచ్చినటువంటి ఆ సేవా తృష్ణను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నా మా ప్రియ పరలోకపు తండ్రి. మరి అనేక మంది బిడ్డలు నా ప్రభువా, మరి అవకాశాన్ని వినియోగించుకోలేకపోతూ ఉన్నారు నా తండ్రి. మరి వచ్చిన వారు కూడా నా ప్రభువా, మరి కొంతమంది వెలుగుదిరిగి వెళ్ళినప్పటికీ ఈ కూడికలను, ఈ జూమ్ ఫ్యామిలీని నిరంతరముగా సాగిస్తూ ఉన్నారు. అందరూ బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. వివిధ భాషల ద్వారా జరుగుతున్నటువంటి సేవను బట్టి కూడా స్తోత్రాలు. నా తండ్రి, మరి ఒరియా, ఇంగ్లీష్, హిందీ, మా ప్రభువా, మరి కన్నడ, తమిళ్, మలయాళం, ఈ విధంగా
మరి ట్రాన్స్లేట్ చేస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం నా తండ్రి. మరి వారు ఏ లాంగ్వేజ్ మీటింగ్ జరిగేటప్పుడు ఆ లాంగ్వేజ్కి వస్తున్నారు, కానీ నీ చిత్తమైతే నా ప్రభు వారు కూడా మరి తెలుగు ఇతర భాషలు తెలిసిన వారు మరి కూడికలకు రావడానికి మీరు ప్రభుత్వమని నిన్ను వేడుకుంటూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, మరి వస్తున్నటువంటి ప్రతి బిడ్డను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా ముందు నా తండ్రి నీ సేవకుని ద్వారా మరి బలముగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రియ తండ్రి, మరి ఇప్పటి వరకు జరిగిస్తున్నటువంటి ఈ కూడికలను నా ప్రభు కూడికల ద్వారా నా తండ్రి అనేక మంది సేవకులైతేనేమి, మరి సంఘ సభ్యులు విశ్వాసులైతేనేమి నా ప్రభు అనేక మర్మాలు తెలుసుకోవడానికి మీరు ప్రభు చూపిస్తూ ఉన్నారు. ఆ విధంగా మేము కూడా నా ప్రభు సంఘ సత్యం, వాక్య సత్యం, మరి అనేక సత్యాలను నా ప్రభు మరి వాక్య సత్యాలను తెలుసుకోవడానికి మీరు ప్రభు చూపిస్తూ ఉన్నారు. అన్నగారి ద్వారా మాకు బోధిస్తూ ఉన్నారు. అన్నగారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, తలాంతులను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. అదే సమయంలో నా ప్రభు మరి జయ సిస్టర్ గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం, కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం, సంఘాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభు మీరు చక్కగా జరిగిస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిచర్యను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభా, ఇక ముందు కూడా చక్కగా జరిగించండి. ఎలాంటి అభ్యంతరాలు, అవాంతరాలు, ఆటంకాలు ఏర్పడినప్పటికీ నిరంతరముగా నిరాఘాటంగా ఈ మీటింగ్లు జరిగించడానికి చూపమని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాదు నా ప్రభు, మరి సిబిసిని కూడా నీ సేవకుని ద్వారా ఏర్పాటు చేశారు. తద్వారా అనేక మంది నాయకులుగా, సేవకులుగా, మరి పరిచారకులుగా నా ప్రభు తీర్చిదిద్దుతూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మా ప్రియ పరలోకపు తండ్రి, మరి నిన్నటి దినం జరిగినటువంటి ఈ గ్రాడ్యుయేషన్ బట్టి కూడా నేను స్తుతిస్తూ ఉన్నాం. అనేక మంది వచ్చారు, అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. నా ప్రభు సహాయం చేస్తున్న దేవుడవు నీకు స్తోత్రాలు. నీ మహిమకరంగా జరిగిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రతి బిడ్డను మీరు ఆశ్రయించి నీ కృపలో బలపరిచి నా ప్రభు ప్రతి ఒక్క బిడ్డను నీ సేవకులుగా తీర్చిదిద్దడానికి చూపిస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు. నా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పుడు నీ ప్రియ బిడ్డలు ఈ జూమ్ ఫ్యామిలీ ద్వారా అయితేనేమి, సిబిసి ద్వారా అయితేనేమి మేము నేర్చుకున్నటువంటి విషయాలను నా ప్రభు మరి మేము కృతజ్ఞత పూర్వకంగా నా తండ్రి ఈ సహవాసంలో నా ప్రభు మరి తెలియజేయడానికి కృప చూపండి, సహాయం చేయండి. ఇటు సహవాసం నాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ నా తండ్రి వివిధ భాషలలో మరి ట్రాన్స్లేట్ చేస్తున్నటువంటి బిడ్డలు తద్వారా అనేక మందిని నా ప్రభు సహవాసానికి చేర్చిన దేవా నీకు వందనాలు. నా తండ్రి ఇట్టి ఘనతను నా ప్రభు మరి మాకు ఇచ్చిన మీకు మేమేమి చిరునము తీర్చగలము తండ్రి. ఇదిగో నా ప్రభు ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చినటువంటి ప్రతి విధమైన శ్రేష్టమైన ఈవిని బట్టి, మీరు చూపిన కృపను బట్టి, మీరు చేస్తున్నటువంటి సహాయాన్ని బట్టి, మీరు ఇస్తున్నటువంటి సహవాసాన్ని బట్టి, ప్రతి విధమైనటువంటి తలాంతులను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నీకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ మరి అధ్యక్ష వహిస్తున్నటువంటి విజయ్ కుమార్ అన్నను కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు నేను స్తుతులు చెల్లిస్తూ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ కోడికను ఆది నుండి అంతం వరకు కూడా మీరే ఉండి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకునమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతులు సమర్పించి ప్రార్థించి నైలమై వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చెల్లించినట్టు పరిశుద్ధ కొందనాలండి. మీరు కూడా సుదీర్ఘ కాలంగా మరి జూమ్ ఫ్యామిలీలో జాయిన్ అయ్యి దేవుని వాక్యం చేత బలపడ్డారు. అలాగే మన ప్రియులు చాలా మంది చాలా కాలంగా జూమ్ ఫ్యామిలీలో చేరి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు. చాలా కాలంగా అందరిని బట్టి మనం సూచిస్తున్నాం. నూతనంగా వచ్చిన వారు కూడా కొందరు ఇప్పుడు ఇటీవల జాయిన్ అవుతున్నారు. వారిని బట్టి సూచిస్తున్నాం. ఇప్పుడు వారి పొందినటువంటి మేలును మరి పంచుకోవాలని, తర్వాత 2-3 తమ సాక్ష్యాలు పంచుకున్న తర్వాత మరి బ్రదర్ శేఖర్ జీ గారు కూడా మరొకసారి ఆయన ప్రార్థనతో మీరు పొందినటువంటి మేలు, ఆత్మీయ మేలును బట్టి ప్రభు స్తుతిస్తూ మరి సాక్ష్యం చెప్పాలని ప్రభు పేట మనవి చేస్తున్నా. ప్రేరేపబడిన వారు 2 సాక్ష్యాలు చెప్పండి. తర్వాత శేఖర్ జీ కూడా ప్రార్థన చేస్తారు.
దేవునికి మహిమ శంకర్ కలుగును గాక. చెప్పండి బ్రదర్. అలాగే జూమ్ లో చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ, శ్రేష్టమైన దైవ సేవకులు అన్నగారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు. చాలా సంతోషము. మరి ఈరోజు ఇలాగూ దేవుడు నాకు అవకాశం ఇవ్వడం వలన నేను దేవునికి ఎంత కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నా పేరు శంకర్ కుమార్. నాది వాస్తవంగా ఒరిస్సా. మరి నేను తెలుగు ఎలాగ మాట్లాడుతున్నానంటే కేవలం నా భార్య ప్రిస్కిల రాణి ప్రకాశం జిల్లా నుండి ఆ సహోదరి ఒక మిషనరీగా వచ్చింది. నాకు ఎంతో తెలుగు నేర్చే విషయంలో సహాయపడింది. దేవునికి స్తోత్రం. మరి విశేషంగా చెప్పాలంటే చాలా విషయం ఉంది. అయితే కరోనాకి ముందు దేవుని సేవకులు మరి రాజన్న గారు ఫోన్ చేసి, బ్రదర్ మరి ఒరియాలో మరి తర్జమా చేయాలా, నేను తెలుగులో చెప్తానంటే నేను సరే అన్నట్లు సరి లేనట్లు చెప్పాను. తర్వాత నేను నా భార్య ప్రార్థన చేశాము. ఒక మంచి విషయమే కదా, మరి దేవుని వాక్యాన్ని తర్జమ చేయడం చాలా మంచిది కదా అని కరోనాకి ముందే ప్రారంభించాము. మరి మేము ఏమిటో అనుకున్నాం వాస్తవంగా, కానీ దేవుడు ఒక చక్కని దేవుని శ్రేష్టమైన దాసుని ద్వారా ఇంత మంచి లోతైన సంగతులు ఒక క్రమముగా, ఒక సిస్టమేటికల్గా మేము విశేషంగా నేను నేర్చుకోవడము ఎంత అంత చెప్పాలంటే ఒక బ్లెస్సెడ్ టైం, నాకు ఒక ఆశీర్వాదకరంగా ఉంది. అయితే మధ్యన కొంచెము నేను ఆగిపోయాను. కొందరు అయితే ఎందుకు ఈ ట్రాన్స్లేషన్ చేయాలా, దేన్ని బట్టి చేయాలా కంటిన్యూ గాని కొన్ని మాటలు చెప్పారు. అప్పటికి నేను అన్నకు కూడా చెప్పాను, అన్నా మరి నేను చేయలేనన్నా, ప్రతి సోమవారం అంటే నాకు పనులు ఉంటాయి కదా, నేను చేయలేను అంటే అన్న చెప్పారు, ఎందుకు బ్రదర్ ఏటైంది, ఎవరైనా ఏమన్నారా అంటే లేదన్నా అనుకున్న. తర్వాత మేము మరలా ప్రార్థన చేశాము. నేను సిస్టర్ చెప్పింది కాదండి, ఎంత కష్టమైనా నష్టమైనా మరి దేవుని పరిచర్య ఇది. మరి అన్నోళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు, అనేక భాషలో వారు వాక్యం చెప్తున్నారు. మనం ఒక సోమవారమే కదా, దాని కొరకు తప్పకుండా సమయం ఇవ్వాలండి అని. ఎంత శ్రేష్టమైన సందేశం ఎక్కడ మనకు దొరకదు. కాబట్టి ఆ సందేశం మేము కూడా మేలు పొందుతాము, మా తోటి సేవకులు కూడా మేలు పొందుతారు, విశ్వాసులు కూడా మేలు పొందుతారు అన్నప్పుడు సరే అని కంటిన్యూగా ఇప్పటి వరకు కంటిన్యూగా దేవుని కృప వలన మరి నిజంగా ఎంత శ్రేష్టమైన సంగతులు, మరి సిస్టమేటికల్ గా బ్రదర్ అంటే రియల్లీ బ్రదరనే చెప్పాలంటే, బ్రదరన్ అంటే బ్రదరన్ డాక్టరీనే ఒరిజినల్. మరి దేవుని సేవకుల ద్వారా నేను వ్యక్తిగతంగా చాలా నేర్చుకున్నాను. చాలా విషయం బైబిల్లో ఎప్పుడు అర్థం కాని విషయము అన్నగారు చాలా ఆత్మిక అర్థాలు, కొన్ని మర్మాలు చెప్పారు. చాలా నేర్చుకున్నాను. నేను అనేకులకు మెసేజ్ ఇచ్చే విషయంలో కూడా ఆ మెసేజ్ అంతా నాకు ఇప్పటికీ ఉపయోగం పడుతుంది. అంతేకాదు నేను కాదు, నా కుటుంబం కూడా ఈ వాక్యం ద్వారా ఎంతో మేలు పొందాము. దేవుడు అనేకసారి వ్యక్తిగత జీవితానికి కూడా మాట్లాడినాడు అన్న ద్వారా. దేవుడు వ్యక్తిగత జీవితానికి కావలసిన వాక్యము, అలాగే నా స్థానిక సంఘానికి నేర్పించే విషయంలో కానీ, అలాగే మా ఒరిస్సాలో ఉన్న సహోదరులు కానీ, నా తోటి సేవకులు కానీ చాలా మేలు పొందారు. అయితే అప్పుడప్పుడు నేను ప్రోగ్రాం వలన వెళ్ళిపోయి చాలా విషయం కూడా మిస్ చేసేసాను. కాబట్టి నేనైతే చాలా మేలు పొందాను. నా కుటుంబము కానీ, నా తోటి సేవకులు కానీ, మరి అన్నతో ఒక పరిచయమే చాలా సంతోషము. మరి అన్న కూడా ఒకసారి ఒరిస్సా వచ్చారు, మేము కూడా వచ్చాము. ఇది దేవుని కృప మాత్రమే. విశేషంగా చాలా సంతోషము.
విశేషంగా ఇది కంటిన్యూ చేయాలా. వాస్తవంగా మన ఇండియాలో ఎక్కడ చూడలేదు ఇంత కంటిన్యూగా జరగడం పరిచర్య. అనేక పరిచర్య అన్నకి ఇటుపక్క ఉంటుండగా డ్రైవింగ్ చేస్తూ అలాగే ప్రయాణంలో ఉంటూ అద్భుతంగా దేవుని పట్ల ఆసక్తి కలిగి వాక్యం మాకు ఒరిస్సా ప్రజలకి అందించడము చాలా సంతోషము. విశేషంగా మేమైతే ఎంతో సంతోషం అన్న. మరి చాలా చాలా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ రాజ్పాల్ అన్న కొరకై దేవునికి స్తుతిస్తూ అన్నకు కూడా చాలా నిండు వందనాలు. మరి ఇంత భారముతో ఈ పరిచర్య చేస్తున్నారు, సంతోషం. ఇది కంటిన్యూ చేయాలా, ప్రభు వచ్చే వరకు చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడి చిన్న సాక్ష్యం ద్వారా ఆయనకి మహిమ కలుగునుగా. శంకర్ బ్రదర్ చాలా వందనాలు. మీరు ఒరిస్సాలోనికి ట్రాన్స్లేట్ చేస్తూ వచ్చారు ప్రతిదినం. సిస్టర్ కూడా ప్రిస్కిల్లా మరి మీ కూతురు కూడా పాటలు పాడుతూ ఎంతో సహకారులుగా ఉన్నారు జూమ్ లో. అందరి బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మీతో పాటు అనేకులు ఒరిస్సాలో ఉన్నటువంటి కొందరు సేవకులు కూడా మరి ఆ కుడికలో జాయిన్ అయ్యి వాళ్ళు కూడా ఎంతో సంతోషపడ్డారు. వారు కూడా కొందరు ఒరిస్సా పాటలు పాడారు, తెలుగు పాటలు పాడారు ఒరిస్సా భాషలో ఉన్న కూడా. కాబట్టి ఇదంతా కూడా దైవ సంకల్పం, దేవుని ఏర్పాటు. కాబట్టి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. మీకు తోడుగా ఫిజికల్ ఇవ్వటం వల్ల తిరిగి మళ్ళా తెలుగులో మరి విశేషంగా చక్కగా మాట్లాడటానికి అనువాదం చేసేందుకు ప్రభు ఏర్పాటు చేశాడు కనుక ప్రభు స్తుతిస్తున్నాం, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలు బ్రదర్ శంకర్ బ్రదర్, సిస్టర్కు మీకు వందనాలు. ప్రభుత్వ ప్రియులారా, ఇలాగూ సోమవారం రోజు మరి శంకర్ బ్రదర్ ఒరిస్సా నుండి మరి తెలుగు టు ఒరిస్సాలోనికి ఆయన భాషాంతరం చేస్తూ వచ్చారు. తిరిగి మంగళవారం మరి తెలుగు టు ఇంగ్లీష్ సభ జరుగుతూ ఉంటే బ్రదర్ శేఖర్జీ గారు నడిపిస్తూ వచ్చారు. బ్రదర్ రత్నరాజు గారు కూడా భాషాంతరం చేస్తూ వచ్చారు. బుధవారం తెలుగు టు మలయాళం సభ జరుగుతుండగా మరి దేవుని మహాకృపను బట్టి దేవుని ఏర్పాటు అబుదాబి నుంచి ఒకరు, తర్వాత కన్యాకుమారి నుంచి ఒకరు అలాగే జాయిన్ అవుతూ ట్రాన్స్లేట్ చేస్తూ వచ్చారు. తర్వాత గురువారం ఉదయకాలం మరి హిందీ కూడిక, మరి హిందీ కూడికలకు కూడా చంద్రశేఖరు నేను ఉంటున్నాం. దేవుడి సేవకులు అలాగే అనేక భాషలు అంచడానికి దేవుడు కృషించారు. తర్వాత శుక్రవారం తమిళ భాషలోనికి ఇందాక మరి పాట పాడినటువంటి ఉదయ్ కుమార్ ఆయన భార్య వారు ఆ కూడికలో ప్రార్థన నడిపిస్తా ఉన్నారు. తర్వాత శేఖర్జీ కూడా తప్పనిసరిగా ఉంటారు, ఆయన కూడా నడిపిస్తారు. వారు చక్కగా పాటలు పాడతారు. శనివారం తిరిగి మరి తెలుగు టు కన్నడలో కూడా కాబట్టి నేను కూడా ఉంటా ఉన్నాను కొన్నిసార్లు అవసరాన్ని బట్టి. ప్రియులారా, ఇలాగూ దేవుని కృపను బట్టి అనేక భాషల్లోనికి దైవజన రాజ్పాల్ ద్వారా మరి వాక్యం అందించబడుతుండగా దేవుడే ఆయా సమయంలో వారిని లేపుతున్నాడు, భాషాంతరం చేస్తున్నారు. చక్కగా దేవుని కృపను బట్టి 1500 రోజులు ఇలాగ చక్కగా కూడికలు జరిగింది. ఇప్పుడు మరి అన్ని కూడికల్లో మరి ఎక్కువ విశేషంగా మరి శేఖర్జీ గారు ఇంగ్లీష్లో కూడికలోనేమి, తర్వాత మలయాళం కూడికలోని, అలాగే తమిళ కూడికలోనేమి, కన్నడ కూడికల్లోని, తెలుగు కూడికల్లో కూడా ఉండి వారు నడిపిస్తా ఉన్నారు. కాబట్టి మాలా చాలా టాలెంటెడ్ శేఖర్జీ గారు కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తాను. తర్వాత సాక్ష్యాలు విందామండి. అంకుల్ ఆఖరణ ప్రేయర్ చేస్తారు, మధ్యలో విట్నెస్లన్నీ కంటిన్యూ చేద్దాం. సరే, ఓకే. సాక్ష్యాలు చెప్పేవారు చెప్పండి. తాము పొందినటువంటి మేలును బట్టి. ఎందుకంటే 1500 రోజులు 4 సంవత్సరాలు 40 రోజులుగా మరి కంటిన్యూస్ గా చాలా మంది కూడా జాయిన్ అయ్యి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. నూతనంగా వచ్చిన వారు ఉన్నారు. కనుక ఈ సమయంలో మరి పొందినటువంటి మేలును బట్టి ప్రభును స్తుతిస్తూ కొన్ని మాటలు చెప్పాలని సాక్ష్యంగా చెప్పాలని మనం చేస్తున్నాం. உதயகுமார் சொல்லுங்க. தமிழ் உதயகுமார். தேங்க்யூ பிரதர். சாட்சி தானே பிரதர்? சொல்லுங்க. தேவனுடைய பரிசுத்த நாமம் மகிமைப்படுவதாக. అందరికీ వందనాలు. 5 வருடங்களாக நான் தெலுங்குல இணைந்தாலும்
వందనాలు. మీరు బాగున్నారా அந்த వార్తயை మాత్రం தான் కట్టుకొండిరుக்கிறேன். అన్నగారు కూడా ఇంత 5 ఇయర్స్ జాయిన్ చేసినారు. ఒకే మాట ఏమంటే తెలుగు చెప్పే వందనాలు చెప్పి నేర్చుకున్నాం చెప్పిన 2019 அதாவது 2019 COVID-19 வருவதற்கு முன்பாகவே பத்ராவதியிலே ஊழியம் செய்கிற சைமன் பிரதர் కోవిడ్ వచ్చే టైం ముందరగానే 2019 లో భద్రావతిలో ఉన్న సైమన్ ద్వారా అన్నగారు జాయిన్ చేసినారు தமிழ் மீட்டிங்ல. கரெக்ட். அவர் தான் எனக்கு இதை அறிமுகப்படுத்தினாரு. அந்த நாள்ல இருந்து கிட்டத்தட்ட என்னுடைய நினைவுகள் சரியா இருக்கும் என்று சொன்னால் 5 ஆண்டுகள் கர்த்தருடைய கிருபையினாலே பல மொழி பேசக்கூடிய மக்கள் மத்தியிலே வெள்ளிக்கிழமை தோறும் தெலுங்கிலிருந்து தமிழ் வார்த்தைகளை கேட்க தேவன் உதவி செய்தார். ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 5 ఇయర్స్ ఎవ్రీ ఫ్రైడే జాయిన్ చేసి తెలుగు టు తమిళ్లో అన్ని విధాల లాంగ్వేజ్ మాట్లాడడం మధ్యలో తమిళ్ మీటింగ్ లో జాయిన్ చేసి దేవుడి కృప ఇచ్చినారు. நல்ல பாடங்களை கற்றுக்கொண்டோம். தாவரவியல் என்ற தலைப்பிலே மற்றும் விலங்கியல் பயாலஜி என்ற அந்த நிலைமையிலே இப்பொழுது சங்கீதத்தை தியானித்து வர கர்த்தர் உதவி செய்தார். మంచి వాక్యం నేర్చుకున్నాం. బాటనీ గురించి, జువాలజీ గురించి, దాని సమీపంగా కీర్తన గురించి కూడా ధ్యానం చేస్తూ వస్తున్నాం. இதிலே ஆவிக்குரிய சத்தியங்களை அதிகமாய் கற்றுக்கொள்ள எனக்கு இது மிகவும் பிரயோஜனமா இருந்தது. ఆత్మరీతిగా బలపడేకి అనేక సందేశం విని ఆత్మీయ మేలు పొందడానికి కృప చూపించిన దేవుడు. அதுபோல அருமையான தேவ ஊழியர் மூத்த கர்த்தருடைய தாசன் ராஜ்பால் அவங்க தொய்வில்லாமல் பிரயாணத்திலே பயணித்துக் கொண்டிருந்தாலும் ஆங்காங்கே கார்களை நிறுத்தி பனைமரத்திற்கு கீழாக அந்த பனைமரத்தை குறித்து கூட ஆவிக்குரிய சத்தியங்களை கொடுத்தது எனக்கு மிகவும் சிறந்ததாய் காணப்பட்டது, சந்தோஷமாய் காணப்பட்டது. అన్నగారు కూడా ప్రయాణంలో ఉన్నా కూడా, కారులో ఉన్నా కూడా, ట్రైన్లో ఉన్నా కూడా వాక్యం ట్రైన్లో ఉన్నా కూడా వాక్యం అందించినారు. దాని వలన వందనాలు. అది కాకుండా ప్రయాణం రోడ్డు పక్కన నిలిచి కూడా, కారు నిలిచి కూడా వాక్యం తర్జుమా చేస్తూ ఉన్నారు అన్నగారు. அப்படியாய் மொழிகள் வேறு விதமாக நாம் பேசினாலும் நாம் ஆராதிக்கிற தேவன் ஒருவராய் இருக்கிறார். அதனால மிகுந்த சந்தோஷம். தேவனுடைய பிள்ளைகளோடு நாம் இந்த இணைப்பிலே இருக்கிறதே இவ்வளவு சந்தோஷமா இருக்கிறது என்று சொன்னால், பல மொழி பேசக்கூடிய நாம் ஒரு நாளிலே பரலோகத்திலே தேவனோடு கூட நாம் அவரை துதித்து கொண்டிருப்பது எத்தனை சந்தோஷம். அதற்கு நிழலாட்டமா இந்த ஜூம் எனக்கு அமைந்தது. వాళ్ళు సింపుల్గా చెప్పకుండా అన్ని విధాల లాంగ్వేజ్లు మాట్లాడడం మధ్యలో ఈ పరలోక సంబంధమైన సంతోషం, పరలోకం ఎలా అని అన్ని విధాలుగా లాంగ్వేజ్ ఉన్నా కూడా దేవుడు ఒకటే. ఆ దేవుని ఆరాధించుకొని, ఆ దేవుని మగిపరుచుకొని, ఆ దేవుని వాక్యముని, ఆ పరలోకం ఎలాగ సంతోషం ఉండదో అలాంటి సంతోషం జూమ్ బట్టి నాకు దొరికిందని చెప్తున్నాను. தேவனுக்கே மகிமை உண்டாகட்டும். இப்படியாய் உங்களோடு இணைந்து இந்த 5 வருட அனுபவத்திலே ஆவிக்குரிய ஜீவிதத்திலே நான் வளருவதற்கு ஏதுவான காரியங்களை தேவன் அருமையான கர்த்தருடைய தாசன் வழியாக அநேக சத்தியங்களை கொடுத்தார், தொடர்ந்து கொடுப்பார். நாம் எல்லாருக்கும் நான் நன்றிகளையும் வந்தனங்களையும் தெரிவித்துக் கொள்கிறேன். தேவனுடைய நாமம் மாத்திரம் மகிமைப்படுவதாக. ஆமென். ఇలాంటి రాజ్బాల్ అన్న ద్వారా, మాట ద్వారా ఎంత ఆత్మీయ మేలు పొందినాం. అలాంటి అందరికీ జూముడి చేరి వచ్చిన అందరికీ వందనాలు. దేవుడి నామం మాకు మహిమ పొందిన. ఉదయ్ కుమార్ గారు వందనాలండి. మీరు తమిళ కూడికల్లో పాట పాడుతున్నారు, తర్వాత కూడిక నడిపిస్తూ ఉంటారు, సిస్టర్ పాడుతూ ఉన్నారు, దేవుని మయపరుస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. శేఖర్ చెప్పండి తమిళ్లో. அதாவது நீங்க தமிழ் மீட்டிங்ல கூடி வந்து நீங்களும் சிஸ்டர் பாட்டு பாடுகிறீர்கள், மையப்படுத்துகிறீர்கள், ஒவ்வொரு இணைந்து கொள்கிறீர்கள். அதனால உங்களுக்கு நாங்கள் நன்றியை தெரிவித்துக் கொள்கிறோம். தேங்க்யூ பிரதர். ప్రభునందు ప్రియులారా, తాము పొందినటువంటి మేలు ఇంకా సాక్షి రూపంగా ఇంకా చాలా మంది చెప్పాలి. పొందిన మేలును చెప్పండి. ఎవరు చెప్తారండి ఇప్పుడు ఈసారి? దైవాభిషేకమ్మా.
అమ్మ జూమ్ లో ఉండే వాళ్ళంతా కొంచెం మీటింగ్ ఓపెన్ చేసుకొని 2 minutes 3 minutes దేవునికి చేసుకుంటే ఊరికే కూర్చో ఏం ప్రయోజనం లేదు. మీటింగ్ ఓకే ఓపెన్ కాబట్టి మాటలు మాట్లాడాలనుకునే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. అన్నగారు ఒక నిమిషం. ఇందులో చేరొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. బ్రదర్ రాజ్పాల్ గారికి, మరి విజయ్ కుమార్ బ్రదర్ గారికి, మరి ఇంకా వర్షద్రావు బ్రదర్ కు, శేఖర్ బ్రదర్ కు, అయ్యపాల్ బ్రదర్ గారికి అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ 1500 దినాల యొక్క ప్రయాణంలో మేము దగ్గర 1400 దినాలు మేము ఈ యొక్క జూమ్ లో జాయిన్ అయ్యి కంటిన్యూగా మేము మరి హాజరవుతూనే ఉన్నాం. మరి బ్రదర్ గారి ద్వారా మేము ఎంతో వాక్యాన్ని మరి నేర్చుకున్నాము. మరి ఎన్నో మేలులు కూడా మేము పొంది ఉంటున్నాము. మరి బ్రదర్ ఎంతో మరి వాక్యం పట్ల ఆసక్తి కలిగి మరి ఎంతో ప్రయాసతో మరి బోధిస్తున్నారు. అనేక మంది మొదటి నుండి ఎంతో మంది జూమ్ లో జాయిన్ అవుతూ వచ్చారు. తిరిగి వారు వెళ్ళిపోతూ వచ్చినారు. మరి కొత్త వారు మళ్ళీ జాయిన్ అవుతూ వచ్చినారు. కానీ మేము మాత్రం స్థిరంగా మేము జాయిన్ అయినప్పటి నుంచి ఇంతవరకు కంటిన్యూగా మరి జూమ్ లో మరి కనిపిస్తూనే ఉన్నాము. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అనేక విషయాలు దైవ గ్రంథంలో నుండి బ్రదర్ గారి ద్వారా మరి నేర్చుకున్నాము. మేము తిరిగి మరి ఆ నేర్చుకున్నటువంటి విషయాలను ఇతరులతో కూడా మేము పంచుకోగలుగుతున్నాము. మరి అందుని బట్టి బ్రదర్ గారికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఎంతో ప్రయాసతో బ్రదర్ గారు ఎంతో సేవ చేసుకుంటున్నారు. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ ఓపిక, ఓర్పు, సహనం, మరి ఆసక్తిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి బ్రదర్ గారితో పాటు మరి సిస్టర్ గారు కూడా ఎంతో ప్రయాసతో మరి ఈ యొక్క సేవలో మరి సహకారిగా ఉంటున్నారు. సిస్టర్ గారికి కూడా వందనాలు. మరి అనేక మంది హోస్టులు వచ్చినారు, హోస్టులు కూడా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మరి కొంతమంది మరి శేఖర్ బ్రదరు, తర్వాత వయ్యపాల్ బ్రదర్ గారు మరి హోస్టులుగా మరి అదే విధంగా కొన్ని సమయాలలో జయ రాజ్పాల్ సిస్టర్ మరి వాళ్ళు కూడా హోస్టులుగా పనిచేస్తూ మరి ఎంతో సేవలో సహకారులుగా ఉంటున్నారు. అందరికీ మరి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మరి ఇంకా మరి ఈ యొక్క దైవ గ్రంథంలో అనేక మంది జీవిత చరిత్రల గురించి నేర్చుకోగలిగినాము. మరి ఎంతో ధన్యకరమైన జీవితం అని అనిపిస్తుంది మాకైతే. జీవితంలో మేము ఎన్నడూ పొందలేనటువంటి వాక్య సత్యాలను మేము పొందుకొని ఉంటున్నాము. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఇంకా మరి బ్రదర్ గారు ఎంతో ప్రయాసతో మరి ఇంత వాక్యాన్ని అందిస్తున్నా కూడా, ఎంతో చక్కని వాక్య సత్యాలను తెలియజేస్తున్నా కూడా మరి అనేక మంది ఎందుకు మరి జాయిన్ కాలేకపోతుంటున్నారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయము. కనీసం 1 గంట మరి ప్రభు కొరకు మరి కేటాయించలేకపోతుంటున్నారు. మనకు ఎంతో సమయం ఉంటది. 23 గంటలు మన పనికి కనీసం 1 గంట దేవుని పనికి కేటాయించలేకపోతున్నారు. మరి అది చాలా బాధాకరము. ఎందుకంటే బ్రదర్ ప్రయాణంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా బ్రదర్ ఎంతో ఎన్నో కార్యక్రమాలు జరిపించుకొని మరి దూర ప్రయాణాలు చేస్తూ మరి యొక్క మీటింగ్స్ ను మరి జరిపిస్తున్నారు. మరి ఆయన మనకంటే కూడా మరి ఎంతో ప్రయాసపడుతూ ఉంటున్నారు. ఒక్క దినం కూడా మిస్ కాకూడదు, మరి బ్రేక్ అనేది ఉండకూడదు దీనిలో అని చెప్పేసి మరి అంత గొప్ప ఆసక్తి కలిగి మరి వాక్యాన్ని బోధిస్తుంటే చాలా మంది మరి మీటింగ్ లో జాయిన్ కాలేకపోతున్నందుకు చింతిస్తుంటున్నా. దయచేసి మరి అందరూ కూడా మరి తప్పకుండా దీనిలో మరి కొనసాగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి బ్రదర్ గారికి మనం ఇచ్చేటటువంటి సహకారం ఇదే, మనం జూమ్ లో జాయిన్ కావడము. మరి అంతకంటే బ్రదర్ మన నుంచి ఏం కోరుకోవడం లేదు. మరి ఆ యొక్క వీడియోలు కూడా మరి ఇతరులకు షేర్ చేయమని మరి కోరుతూ ఉంటున్నారు. మరి అది కూడా మరి కొంతమందిని చేస్తా ఉన్నాం, కొంతమందిని అసలు పూర్తిగా మానేసి ఉంటున్నారు. మరి దయచేసి బ్రదర్ గారికి ఈ యొక్క విషయాలలో మరి సహకారులుగా ఉండి బ్రదర్స్ చేస్తున్నటువంటి ఆ యొక్క సేవలో మనం కూడా పాలి భాగస్తులుగా ఉండి మరి సహకరించాలని నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. వందనాలు. ఎందుకంటే చాలా కాలంగా మరి కంటిన్యూస్ గా మీరు జాయిన్ అవుతూ దేవుని వాక్యాన్ని విన్నారు. అలాగే మీ అక్కగారు ఆశీర్వాదం గారు కూడా మీలాగే కంటిన్యూస్ గా దేవుని వాక్యాన్ని మరి కంటిన్యూస్ గా వింటూ వచ్చారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం.
మరి ఇటీవల మరి కర్నూలు రామచంద్రుడు జాయిన్ అవుతూ వచ్చారు, వారు విన్నారు. బ్రదర్ మీరు కూడా పొందినటువంటి మేలు షేర్ చేసుకుంటారా, చెప్తారా సాక్ష్యంగా? రామచంద్రుడు కర్నూలు. వరుసగా ప్రేరేపణ కలిగిన ప్రతి ఒక్కరు చెప్పొచ్చారు అంకుల్. ఓకే, వందనాలు. ఓకే, వందనాలండి. జూమ్ కాల్ చేరి వచ్చిన అందరికి వందనాలండి. నా పేరు రామచంద్రుడు అండి, కర్నూలు నుండి. నేను అన్నగారు మెసేజ్ వినడము 2022 నవంబర్ 1 అండి. మా సంఘంలో ఒక సభ్యుడు, అంటే సంఘ పెద్ద, ఆయన ద్వారా ఒక లింక్ వాట్సాప్ లో వచ్చిందండి. ఒకసారి విందామని, అన్నగారి మెసేజ్ విందామని విన్నాను. మరి ఆ విన్న వాక్యము మా హృదయంలో భద్రపరుచుకున్నాను. మరి ఆ వాక్యం ఏమిటంటే, ఆరాధన క్రమం గురించి, ఆరాధన ఎలా చేయాలా అనే సంగతులు చాలా నాకు హృదయాన్ని కదిలించాయి. ఈనాడు ఆరాధన క్రమము కొన్ని సంఘాల్లో సరిగా లేదండి. ఏదో చెప్తున్నారు కానీ ఒక వరుస క్రమంలో అన్నగారు చెప్పడం విన్నాను. మరి ఆ విన్న వాక్యము నాలో స్పందన కలిగింది. అంటే నిజంగా ఈ వరుస క్రమము కరెక్టే కదా, నిజమైన సత్యం ఇదే కదా అని బైబిల్లో కూడా అన్న లేఖనాల్లో చక్కగా ఉన్నది ఉన్నట్టు వాక్యం వివరించారు, చెప్పారు. మరి నిజంగా దేవుడు ఆ రోజు నేను సత్యాన్వేషణలో ఉండగా, అంటే నిజంగా నేను అదే చక్కటి సందేశాలు ఇంకా బలపడాలి, అనేక మందికి చెప్పాలంటే మనం చక్కగా వినాలి, అన్నీ తెలుసుకోవాలి, సత్యాలు మర్మాలు ఇలా తెలుసుకుంటేనే ఇంకొకరికి చెప్పగలం అన్నట్టుగా నా ఆలోచనలో ఉండగా నేను ప్రార్థన కూడా చేశానండి. ప్రార్థన కూడా చేశాను. ఎందుకంటే నేను బైబుల్ కోర్సు కాలేజీ చేయాలని, ఇంకా అనేక సత్యాలు తెలుసుకోవాలనే ఆలోచనలో, సత్యాన్వేషణలో ఉండగా అన్నగారు పరిచయం అయ్యారు. అన్నగారు కూడా బైబుల్ కాలేజీ స్టార్ట్ చేస్తాము అన్నారు. మరి ఎర్లీ మార్నింగ్ కూడా బైబుల్ కాలేజీ కోర్సు చేయడం జరిగిందండి. మరి 10వ తారీఖు కూడా మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. రాజమండ్రికి వెళ్ళాను. అక్కడ చక్కగా మరి కార్యక్రమం జరిగింది. అన్నగారి ఫస్ట్ టైం చూశాను 10వ తారీఖు. మరి అక్కడ చూడగా చాలా ఆనందం కలిగింది. అన్నగారు ఎంతో ఓపికతో ఉదయాన్నే లేచి, మనకన్నా ముందుగా లేచి సిద్ధపడి ఎంతో ప్రయాసతో ఆయన చేస్తున్న పరిచర్య నిజంగా అండి మనకి దేవుడు గాడ్ గిఫ్ట్ అనుకోవాలి. అన్నగారు చేస్తున్న ఈ వాక్య పరిచర్య గాని మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది, ఎంతో మేలు జరుగుతుంది. మరి నిజంగా ప్రార్థించగా నేను సత్యాన్వేషణలో ఉండగా అన్నగారు కరెక్ట్ గా నాకు దొరకడం ఆ గాడ్ గిఫ్ట్ అనుకున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి నేను 2 సంవత్సరాలుగా ఈ ప్రయాణం సాగించగా ఆ 2 ప్రయాణంలో అనేక మెసేజ్లు, అనేక సందేశాల ద్వారా నేను మేలు పొందాను. ఉదయం 6 గంటలకు ఒక మెసేజ్, 9 నుంచి 10 గంటలకు ఒక మెసేజ్, మరలా ప్రకటన గ్రంథం ఈవినింగ్ 8 నుంచి 9, 3 ప్రసంగాలు ప్రతిరోజు వింటున్నానండి. డైలీ 3 మెసేజ్లు. చక్కగా వాక్యం 3 పూటలు మనం తింటే ఎంత పుష్టిగా, ఎంత తృప్తిగా ఉంటామో, సంతోషంగా ఉంటామో, అలాగే వాక్యం 3 పూటలుగా, 3 ఉదయం 9 గంటలకు ఎర్లీ మార్నింగ్, 6 గంటలకు సాయంత్రము 8 నుంచి, ఇలా 3 మెసేజ్లు చాలా నాకు ఆనందం కలిగించాయి. చాలా మేలు పొందాను, బలపడాను. ఇంకా కొన్ని నా ప్రవర్తనలో కూడా కొంచెం మార్పు వచ్చింది. అంటే ఇంకా నేర్చుకోవాలని ఆశ కలిగింది. నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి.
దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అన్నగారికి కూడా వందనాలు తెలియజేస్తూ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. అందరికీ వందనాలండి. వందనాలు బ్రదర్ రామచంద్రుడు కర్నూలు, వందనాలండి. చాలా సంతోషం. అనేక విషయాలు మీరు నేర్చుకుంటూ ప్రభుని సూచిస్తూ రాజుబారి గారికి కృతజ్ఞత వందనాలు తెలిపారు. మీకు కూడా వందనాలు. ఇప్పుడు ప్రేరేపబడిన వారు మరొకరు సాక్ష్యాన్ని పంచుకోవాలని మనం చేస్తున్నామండి. బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రజలండి సిస్టర్. రాజ్పాల్ గారికి మరీ ప్రైజ్ లార్డ్. మీరే కనిపిస్తున్నారు కానీ నాకు అన్నగా అనిపించటం లేదు. అమ్మా వందనాలు. ఓకే, వందనాలు బ్రదర్, చాలా నిండు వందనాలు మీకు. స్క్రీన్ కొంచెం జరిపితే 8 మంది కనపడతారు మొబైల్లో. స్క్రీన్ కొంచెం జరపండి. అందరు కనపడతారు. బ్రదర్, నా పేరు రాజకుమారి. మాది చిలకలూరుపేట దగ్గర పసుమర్తిలో ఉంటున్నాం బ్రదర్. సహోదరులు అందరికీ వందనాలు. మరి విశేషంగా రాజపాల్ గారికి మరీ నిండు వందనాలు. ఈరోజు చాలా పని ఉన్నా కానీ ఉదయం నుంచి గుర్తు పెట్టుకున్నా, మర్చిపోతానేమో అని. కానీ బ్రదర్ మా కోసం ఎంత శ్రమపడి చేసేటప్పుడు మరి ఈ మీటింగ్ లో తప్పకుండా బ్రదర్ కి థ్యాంక్స్ చెప్పకపోతే దేవుని దగ్గర కూడా నిలబడలేనని గుర్తుపెట్టుకొని రావటం జరిగింది బ్రదర్. మీరు చాలా మిమ్మల్ని పొగట్టం అని కాదు కానీ చాలా మీరు ప్రయాసపడి చెప్తున్నారు. చాలా మందిని దైవ సేవకులను చూసాం కానీ ఇప్పుడు మేము సియోను సంఘం వాళ్ళ వరకే అట్లా గిరిగీసుకున్నట్లుగా ఉంటారు. మీరు ఏ సంఘస్థులైనా వాళ్ళు వచ్చి మరి వింటే బాగుండు, సత్యాన్ని వింటే బాగుండు అని మీరు అందరినీ ప్రేమిస్తున్నారు. నేను మీలో అది గొప్పతనాన్ని చూసా. మరి అందరిని ప్రేమించి ఇది ఒక డినామినేషన్, ఒక సంస్థకు సంబంధించిన వాళ్ళు కాదు, రకరకాలుగా ఇక్కడ కూడుకుంటున్నారు. అయినప్పటికీ అందరికీ మీరు సత్యాన్ని తెలియజేయాలని చాలా వివరంగా ప్రభువుని గురించి చెప్తూ వస్తున్నారు. చాలా అది ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత ప్రతిదీ కూడా వివరంగా, ముఖ్యంగా ప్రభువుని ఆరాధించేటువంటి విషయం చాలా వివరంగా తేటగా మీరు స్పష్టంగా చెప్తున్నారు. అదొకటి. తర్వాత మనం ఎలాగుంటున్నాము, మన ప్రవర్తన ఎలాగుంటుంది, చాలా మంది వాక్యాలు చెప్తూ వింటున్నాం కానీ చాలా ఆత్మీయంగా నా మట్టుకు నేను చాలా మేలు పొందుతూ వచ్చి, నేను ఆ సమయంలో కూర్చోపోయిన తర్వాత అయినా మీ వాక్యం చాలా జాగ్రత్తగా పెట్టి వింటాను. మా బాబు కూడా అంటాడు, ఎవరు నచ్చవు కానీ అమ్మ అంకుల్ గారు బాగా చెప్తారమ్మా, వివరంగా ఏ తీసుకున్నా వివరంగా చెప్తారమ్మా అని. ఎక్కువగా యూట్యూబుల్లో మీవే వింటారు. ఏది మిమ్మల్ని గనపరిచి మిమ్మల్ని పొగడాలని చెప్పటం లేదు ఈ మాటలు. చాలా మీ మాటలే ఎక్కువగా వింటా ఉంటారు. బాగా చెప్తారమ్మా, చక్కగా నీట్గా అని. నేను అనుకుంటాను షేబా రాణి మరి ఎంత ధన్యులో అంటది. సొలొమోను దగ్గర పని చేసేవాళ్ళు. ఇలాంటి కాపర్లు, ఇలాంటి సేవకులు ఉంటే సంఘాలు ఎందుకు బాగుపడవు, ఎంతమంది ఆత్మలు వస్తారు. సత్యాన్ని ఎంత వివరంగా, ప్రభువును ఎంత తేటగా, మరి మనమేంటి ప్రభువేంటి అని ఇంత తేటగా వివరంగా చెప్తున్నారు. ఇలాగా సంఘాల్లో చెప్తే ఎందుకు బలపడరు, అనేక నూతనమైన ఆత్మలు ఎందుకు రారు, ఆ సంఘస్థులు నిజంగా ఎంత ధన్యులో అనుకుంటా నేను. చాలా చాలా నిండు వందనాలు బ్రదర్. మీరు చాలా శ్రమపడి ఉదయకాలం 6 గంటలకు మెసేజ్ చెప్పాలంటే మీరు ఎన్ని గంటలకు లెగుస్తారు? ఉదయకాలం, సాయంకాలం మరి మీ సంఘాల్లో బయట మరి ఇంత సువార్త ఇంత కష్టపడి మీరు చేస్తున్నారు. మేము మా మటుకు వినటానికే మేము ఎంత లేజినెస్ గా ఉంటున్నాము అని అనుకుంటాను. ఆ మటుకు నేను కొన్ని సందర్భాల్లో చాలా నిజంగా ప్రభు మీకోసం దినదినము అసలు మర్చిపోయే పని లేదు ప్రార్థన చేయటం. నా వంతుగా, మా కుటుంబం వంతుగా
దానితోడు సిస్టర్ కూడా చాలా సహకారం. చాలా మంది గృహాల్లో మరి సహకారాలు ఉండవు. మీరు ఎప్పుడు వెళ్తా ఉంటారు, పోతా ఉంటారు అని అంటా ఉంటారు. మరి సిస్టర్ గారికి కూడా చాలా వందనాలు. మీకు సహకారంగా మీరు పరిచర్యలో ఎంతో తోడుగా మరి తను కూడా తన వంతులో తను ఉంటున్నందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్. మరి వివరంగా చాలా సత్యాలు నేర్చుకుంటున్నాను ఆ మట్టుకు నేను. మీకు చాలా నిండు వందనాలు. ప్రభు నాకు అవకాశం ఇచ్చారు. మరి చాలా వందనాలు బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. రాజ్ కుమార్ గారు, మీరు చెప్పినవన్నీ వాస్తవేనండి. అలాగే వింటూ ఆత్మీయంగా బలపడుతూ దేవుని సన్నిధిలో సేవకుని కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి. మీరు చెప్పిన విషయాలన్నీ వాస్తవేనండి. ఇంకా జూబులో చేరి దేవుని వాక్యాలు వింటూ ఇంకా ఆత్మీయంగా బలపడాలని మనం చేస్తున్నాం. మరి సిస్టర్ ప్రేరణతో చాలా సంగతి చెప్పారు. ఇంకా మనం చెప్పవలసిన వారు ఉన్నారు కనుక మీకు కూడా అవకాశం ఇస్తున్నామండి. మరి ఇక ప్రేరేపింపబడిన వారి సిస్టర్ లాగే తమ సాక్ష్యాన్ని పంచుకోవాలని మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రత్యేకంగా అవకాశం ఇచ్చిన అన్నకు వందనాలు. రాజపాల్ అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ వస్తున్నాం. ముఖ్యంగా ఈ 1500 దినాలు మరి సురక్షితంగా ఇవన్నీ దేవుని కృప ద్వారా, ఆన్లైన్ ద్వారా గాని, మరి నెట్ ద్వారా గాని, మరి ప్రయాణాలు ఏ విధంగానైనా ఆటంకం లేకుండా ప్రభు ఇంతవరకు నడిపిస్తున్న దేవునికి మహిమ చెల్లిస్తూ, అందులో నేను కూడా ఈ యేస్కేలు గ్రంథంలో ఈ మధ్య వినడానికి దేవుడిస్తున్న కృపను బట్టి అన్నను దేవుడు వాడుకొని అనేకమైన రహస్యాలు, నిజంగా ఈ యేస్కేలు గ్రంథం ఎన్ని సంవత్సరాల నుంచి చదివిన ఆ లోతైన మర్మాలు, ఈ కెరూబులు ఏంటి, అసలు ఆ కెరూబులు దేవుని గణపరుస్తారు అన్న వరకే విన్నాను కానీ అందులో నుంచి మనం ఆత్మీయ సత్యాలు ఎలా నేర్చుకోవాలి అన్న దానిని బట్టి అన్న ద్వారా మాత్రమే నేను వినగలిగాను ఆ మాటలు. నిజంగా ఒకదానికొకటి ఎలాగ ఐక్యత కలిగి నడిచినాయో మనం ఐక్యతగా ఉండాలన్న మాట. ఇంకా నువ్వు వెనుకకు తిరగకుండా వెనకకి నడిచినాయి అన్నట్లుగా వెనక తిరగకూడదన్న ఆత్మీయ సత్యాలు, ఆ లోతైన మర్మాలు అన్న ద్వారా దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. అన్న మాకు ఇవన్నీ బయలుపరచడానికి దేవుని సన్నిధిలో ఎలాగో మరి వాక్యం చెప్పాలి అంటే భక్షించాలి అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు అన్నగారు. అట్లాగూ మరి మాకు ఇవన్నీ వివరంగా మా ముందుకు తీసుకురావాలి అంటే దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని ఎంతగా భక్షించాల్సి వస్తుందో అన్న, దాని కొరకై ఎంత సిద్ధపడాల్సి వస్తుందో అన్న యొక్క శ్రమ. నిజంగా ఆ విధంగా శ్రమ పడేటువంటి సేవకుల్ని ఈ దినాల్లో చూడట్లేదు అని అనిపిస్తుంది నా మట్టుకు నేను చూసిన వారికి. నిజంగా ఇవన్నీ మా కొరకు దేవుడు సిద్ధపరుస్తూ మిమ్మల్ని మా శ్రమ మీకు ఆనందము అని చెప్పి పౌలు గారు చెప్పిన రీతిగా మరి అన్న శ్రమ అంతా మా సంతోషానికి, మమ్మల్ని ఆత్మీయంగా మరి ముందుకు తీసుకెళ్లటం కొరకై అన్నని ఈ విధంగా దేవుడు వాడుకుంటున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ మా పక్షంగా అన్న చేస్తున్న శ్రమకి వందనాలు ప్రత్యేకంగా అన్న. ఈ విధంగా నాకు కూడా అవకాశం ఇచ్చి నన్ను కూడా మీ యొక్క ఫ్యామిలీలో చేర్చుకోవడానికి సీనయ్య బ్రదర్ వాళ్ళు, హేమలత వాళ్ళ ద్వారా ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా వాళ్ళకు కూడా వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. చాలా సంతోషమా బేబీ బొంత గారు, మీరు కూడా మీ వంతు సాక్ష్యాన్ని పంచుకున్నారు. పొందుతున్న మేలుని బట్టి ప్రభు దేవుని కనపరుస్తాం. దేవుని సేవకులను ఇంకా ప్రభు రాబోయే దినాల్లో బలపరిచి వాడుకున్నట్లుగా మనమందరము ఆయన ప్రార్థనలు ఎత్తి పట్టుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, మరొకరు ప్రేరేపింపబడినటువంటి వారు తాము పొందినటువంటి మేలు పంచుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. జూమ్ ఫ్యామిలీలో చేరవచ్చిన వారిలో ప్రేరేపణ కలిగిన వారు మరొకరు సాక్ష్యాన్ని పంచుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. శేఖర్ ఫ్రమ్ బెంగళూరు. శేఖర్ వందనాలు. వందనాలన్న, విజయ్ కుమార్, రాజ్పూర్ అన్న, జూమ్ ఆల్ జూమ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. We are traveling with the Zoom family, also spiritual family, with the fellowship. ఐక్యం కలిగి సంతోషం కలిగి దేవుని సన్నిధిలో చేరి వచ్చిన దానికి కూడా వందనాలు. జూమ్ చెప్పాలంటే సంతోషం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఫెలోషిప్ ఇస్ ద ఐక్యం. ఏముండదు జూమ్ మీటింగ్ లో ప్రతి రోజు కూడా ఐక్యం.
ఐక్యం ఉండేది ఎంతో సంతోషం. మనోగరం చూసుకున్నాం కాబట్టి ఐక్యం ఉండేది సోదరు ఎంతో ఐక్యం ఉండేది మనోగరం చూసుకున్నాం. సామ్ 68:3 చూసుకున్నాం. సామ్ 68:3లో అక్కడ చూసుకున్నప్పుడు నీతిమంతులు దేవుని సన్నిధికి వచ్చి అన్న చదువుతారా వయ్యపడన్నా చదవండి. సామ్ 68:3 అన్నా చెప్పండి అన్న. శ్యామ్ 68:3. 68 వర్డ్స్. ఓకే ఓకే అన్న. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. ఇక్కడ చూసుకున్నప్పుడు దేవుడి సన్నిధి ఎలాంటి మనోగరమైందో, సంతోషమైందో, ఉల్లాసమైందో, అది కాకుండా దేవుని పాడి స్తుతించాలని అది మంచి సన్నిధి చూసుకున్నాం. అదే 68:19 అన్న 19. అవును ఓకే అన్న. ప్రభు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారం భరించున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. అనుదినం సేరి వచ్చినాం, అనుదినం ప్రార్థన చేసుకున్నాం. అనుదినం సేరి వచ్చి ప్రార్థన తర్వాత మనకి ఏముండదు, భారం వచ్చినా కూడా అన్ని విధాలుగా భారం నుంచి దేవుడు రక్షణ ఇస్తున్నారు, భారం తొలగిస్తున్నారు. ఎన్నాళ్ళు అంటే ప్రతిరోజు ఏం చేయాలి, దేవుడి సన్నిధి వచ్చి స్తోత్రం చూసుకున్నాం. అది కాకుండా అది 35 అన్న 35 అన్న. తన పరిశుద్ధ స్థలంలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమలను అనుగ్రహించున్నాడు, దేవుడు స్తుతినందును గాక. దేవుడు బలం, దేవుడి సన్నిధి ఎలాంటి పరిశుద్ధ సన్నిధి సేరి వచ్చే సన్నిధి ఏమి మనకు బలం ఇచ్చింది, సంతోషం ఇచ్చింది. అది కాకుండా సత్వం ఇచ్చింది. కరెక్టా? గివింగ్ ద స్ట్రెంగ్త్, గివ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్. అలాంటి ప్రతిరోజు కూడా మన దేవుని వచ్చే వాక్యం ద్వారా, ఐక్యం ద్వారా బలం పొంది, ఇంకేమి స్ట్రెంగ్త్, బలం పొంది, శక్తి పొంది, సంతోషం పొందుకొని దేవుని సంగ వాక్యం ద్వారా ఐక్యం పొందుకొని జీవిస్తున్నాం. ఇంకో చూడండి 28 చదవండి. అది దాంట్లో 28. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవుడు ఏమిస్తాడంటే గాడ్ హస్ కమాండెడ్ స్ట్రెంగ్త్. దేవుడు ఏమిస్తాడంటే దేవుని మనకు బలం ఇస్తాడని చూసుకున్నాం. సో అలాంటి ప్రతి రోజు కూడా దేవుని సన్నిధి వచ్చి మనం చేరుకొని ఉల్లాసంతో, దేవుని శక్తితో, దేవుని బలముతో, అన్ని విధాల సంతోషం ఉల్లాసంతో ఏం చేస్తున్నా ప్రతి రోజు చూసుకున్నాం. అక్కడికి చూడండి 69:30 అన్న, సామ్ 69:30. ఓకే అన్న. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తులతో నేను ఆయన్ను ఘనపరిచెదను. మ్యాగ్నిఫైయింగ్ విత్ థ్యాంక్స్ గివింగ్. దేవుని నామాన్ని ఎంతగానో చూసుకున్నాం. దాని వలన ఏం చేయాలి, దేవుని నామాన్ని స్తుతించాలి, స్తోత్రం చేయాలి, మహిమపరచాలి. సో అలాంటి జీవితంలో కూడా ఇలాంటి ఇంతవరకు డైలీ చెప్పారు కదా, 3 రోజు మీటింగ్, అన్ని విధాల లాంగ్వేజ్, తమిళ, తెలుగు, కన్నడ, సాధ్యం వరకు నేను జాయిన్ చేస్తూ ఉన్నాను. లేకపోతే అట్లీస్ట్ రికార్డింగ్ మెసేజ్ విని ఆ వాక్యం విని మేలు పొందున్నాం. తమిళ కానీ, తెలుగు కానీ, కన్నడ కానీ, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కానీ, హిందీ కానీ, ప్రతి సబ్జెక్టు అన్నగారు చెప్పినట్టు ప్రతి సబ్జెక్టు ఇది మనకు సంతోషంతో కాదు, ఇది వెలుగు, నడవాల్సిన మార్గం. ఎలాంటి దావీదు సాలొమోను చెప్పినట్లు నడవాల్సిన మార్గం, కత్తుల సమయం, చీకటి సమయంలో వెలుగైన మార్గం. కీర్తన 119:105 చెప్తుంది, వాక్యమే వెలుగు చూసుకున్నాం. అలాంటి ప్రతిరోజు కూడా వాక్యమైన వెలుగు, సంతోషమైన వెలుగు, దేవుడి సన్నిధిలో కనపడే వెలుగు, బలం పుచ్చే వెలుగు, శక్తి పొందే సన్నిధి. అది కాకుండా మన భారం అంతా తోసివేసే సన్నిధి. కరెక్ట్గా ప్రార్థన చేసుకున్నాం. కరోనా టైంలో ఎంతో వరకు ప్రార్థన చేసినప్పుడు మన స్కూల్ అడ్మిషన్ కానీ, సమస్యలు కానీ, హాస్పిటల్ విషయం కానీ, ఆపరేషన్ విషయం కానీ, కరోనా సమయంలో కానీ ఎంతో దేవుడి జూమ్ మీటింగ్లో చేరి వచ్చి ప్రార్థన, అన్నగారి సేవలు కూడా ఎంతో సేవ చేసి కూడా ప్రార్థన చేయండి. సో ప్రార్థనే బలం, ప్రార్థనే శక్తి, ప్రార్థన మనకు కాపుదల. సో ఇలాంటి అబ్రహాం జీవితంలో అబ్రహాం ఆదికాండ 15:1 చెప్పినప్పుడు, జెనిసిస్ 15:1-2 చెప్పినప్పుడు చదవనా? జెనిసిస్ 15:1-2. ఓకే.
ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అత్యధిక బలం. అవును, జూమ్ మీటింగ్ లో ఏ కష్టం వచ్చినా కూడా భయపడొద్దు, ప్రార్థన చేస్తాం. ఆ సిస్టర్స్ ఎవరు భయపడదు, ఏ కష్టం వచ్చినా కూడా మీరు భయపడదండి, హాస్పిటల్ వచ్చి చెప్తున్నారని ప్రార్థన చేయండి. సో అలాంటి భయపడకుండా ఉండండి చెప్పి ఈ జూమ్ మీటింగ్ లో ధైర్యం ఇచ్చి, బలమనిచ్చి, దేవుడు ఉన్నాడని ధైర్యం ఇచ్చి కూడా మనకు ఆదరణ పొందిన సన్ని చూసుకున్నాం. అది కాకుండా అత్యధిక బలం కూడా గ్రేట్ రివార్డ్, ఎక్సీడింగ్లీ గ్రేట్ రివార్డ్. అది కాకుండా అది కూడా గ్రేట్ రివార్డు కూడా ఈ జూమ్ మీటింగ్ లో పెట్టుకుని పొందుకున్నాం. అలాంటి రాజపాలన్న గారి అన్నగారి సేవను, సంతానం, జూమ్ మీటింగ్ పెద్దలు విజయ్ కుమార్ అన్న, వైపాల పరిశుద్ధరావు అన్న, సిస్టర్స్ కూడా ఉన్నారు, ఆశీర్వాదమ్మ, ఇంకా దేవాభిషేకమ్మ. సో అలాంటి పన్నెండు ల్యాంగ్వేజ్ చేరి వచ్చి మరి ధైర్యం ఇచ్చి, ఆదరణ ఇచ్చి, ప్రార్థన చేసి బలం పొంది, సంతోషం కూడా ప్రతి సన్నిధి సంతోషంగా, మనకి సంతోషం ఏముండదు, దేవుడు చదివి సంతోషం. అలాంటి ఐక్యం కలిగి, సంతోషం కలిగి, బలం పొంది, ఆ ధైర్యం ఇచ్చి మాకు ప్రతిరోజు వాక్యం ద్వారా బలపడిచి నడిపించే సన్నిధి ఈ క్రిస్టియన్ అసెంబ్లీ రాజమండ్రి ద్వారా, రాజపాలన ద్వారా జరిగిన సన్నిధి. అలాంటి ఇంకా ఈ 1005 days అయింది. ఇంకా దేవుడు అక్కడ వరకు ఇలాంటి కొనసాగించడానికి, మరణం వరకు కొనసాగించాలని అలాంటి థ్యాంక్స్ గివింగ్ కరెక్టా, థ్యాంక్స్ గివింగ్, మ్యాగ్నిఫైయింగ్ ద నేమ్, దేవుడి నామం అధికం మహిమ పొందాలని, అలాంటి కార్యం చేసుకునే పోవాలని మనవి. థ్యాంక్స్ ఫర్ ఆల్ జూమ్ మీటింగ్, ఆల్ ద జూమ్ స్పిరిచువల్ ఫ్యామిలీ డైలీ ప్రయాణం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మన ఒకరు ఫెలోషిప్ లో ఉన్నారు. అందరికి వందనాలు. థ్యాంక్స్ ఎవరి ఉన్నా, థ్యాంక్ యూ, అందరికి వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్ శేఖర్ జీ, వందనాలు. చాలా సంగతులు. వాస్తవంగా ఈ యొక్క జూమ్ ఫ్యామిలీకి దేవుడు ఇచ్చినటువంటి ఒక టాలెంటెడ్ పర్సన్ శేఖర్ జీ అని నేను నమ్ముతున్నాను. అనేక భాషల్లో ఆయన అలాగూ నడిపిస్తూ వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. చాలా భాషల్లో వారు దేవుని వాక్యాన్ని తర్జుమా చేస్తూ ఉన్నారు, ఆదుకుంటున్నారు. అంతేకాకుండా మరి జూమ్ ఫ్యామిలీకి ఒక టాలెంటెడ్ అని నేను మాత్రం నమ్ముతున్నాను, ప్రతి కుడికులో ఉంటూ. కాబట్టి ఆయన జూమ్ ఫ్యామిలీకి ఒక ఆదర్శంగా ఉన్నారు. దేవుడు ఇంకా వారి సేవను, వారి కుటుంబాన్ని దీవించాలని కోరుకుంటా ఉన్నాను. ప్రియులారా, మరొకరు ప్రేరేపింపబడినటువంటి వారు కాబట్టి సాక్ష్యం పంచుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. వందనాలన్నా. వందనాలు పరిశుద్ధరావు, చెప్పండి. నా పేరు పరిశుద్ధరావు, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. మరి అన్నగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, అధ్యక్షత వహిస్తున్నటువంటి విజయ్ కుమార్ అన్న గారికి, అదేవిధంగా జూమ్ లో చేరి వచ్చినటువంటి శేఖర్ అన్న గారికి, వైపాలన్న గారికి, దైవాభిషేకం సిస్టర్కు, మరి ఇంకా అనేక మంది పేరు పేరున వందనాలు తెలియజేస్తూ మరి నా చిన్న వాక్యాన్ని ప్రారంభిస్తున్నాను. మొట్టమొదటిగా ఇథియోపియా ఆర్థిక మంత్రి యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చేసి తిరిగి వస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఆరాధన చేశాడు కానీ ఏం చేశాడో ఆయనకు తెలియదు. తెలియకుండానే ఆరాధన చేశాడు, ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నాడు. ప్రభువారు ఫిలిప్పును పంపాడు. అయితే ఆయన ద్వారా ఆయన ఆత్మీయ నేత్రాలు తెరవబడి ప్రభువుని తెలుసుకుని, సత్యాన్ని తెలుసుకుని, రక్షణ గురించి తెలుసుకుని, వాక్యాన్ని తెలుసుకుని, వాక్య సత్యాన్ని తెలుసుకుని, ఆయన రక్షణ ఏంటే తెలుసుకుని ఆయన రక్షించబడ్డాడు. ఆయన ఇమ్మీడియట్ గా వెంటనే అదిగో అక్కడ నీళ్లున్నాయి, నాకు బాప్తిస్మం ఇవ్వు అని చెప్పినప్పుడు ఆయన బాప్తిస్మం తీసుకుని రక్షించబడినట్టు మన ఈ విషయం మన అందరికీ తెలుసు. అయితే అన్నగారిని నేనేమనుకుంటానంటే, అన్నగారిని దేవుడే మనందరి కొరకు పంపాడని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మనం చదువుతున్నాం, చర్చిలకు వెళుతూ ఉన్నాం, వస్తూ ఉన్నాం, కానీ మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకుండానే పోతున్నాం, వస్తూ ఉన్నాం. ఒక క్రమం లేదు, సత్యం తెలియదు, సంఘ సత్యం తెలియదు, వాక్య సత్యం తెలియదు. కానీ అన్నగారి ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. కేవలం
పంపినట్లుగా నేను ఆలోచిస్తున్నాను. రెండోదిగా వాక్యాన్ని ధ్యానించడం అనేది అసలు తెలియదు నాకు. ఇది ఒక స్టోరీ లాగా చదువుకుంటూ వెళ్ళొద్దు, ధ్యానించాలి ధ్యానించాలని చెప్తారు, కానీ ఎట్లా ధ్యానించాలి ఏంటి? వాక్యం చదువుతున్నా కానీ ఎట్లా ఎట్లా ధ్యానించాలి? మరి ధ్యానించిన వాళ్ళు ఎట్లా ధ్యానిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ నాకు ఒక స్టోరీ లాగా చదువుకోవటము లేకపోతే ప్యాసేజ్ లాగా చదువుకోవడం మాత్రమే తెలుసు. అన్నగారి సహవాసంలోకి వచ్చిన తర్వాత, జూమ్ ఫ్యామిలీకి వచ్చిన తర్వాత వాక్యాన్ని ఎలా ధ్యానం చేయాలో, ఇచ్చట కొంత అచ్చట కొంత ఉన్న వాక్యాన్ని సేకరించి వాక్య సత్యాన్ని ఎలా తెలుసుకోవాలో, లేకపోతే వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలో చక్కగా అర్థమయ్యేటట్లుగా అన్నగారు విశదీకరించారు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ అన్నగారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక మూడవదిగా అన్నగారి ద్వారా నేర్చుకున్నటువంటి వాక్య సత్యాన్ని ఇతరులతో కానీ సంఘంలో కానీ పంచుకునేవాడిగా ఉన్నాను నేను. వాస్తవం నేను చెప్పాను కదా, నాకు వాక్య ధ్యానం అంటే తెలియదు, కానీ అన్నగారు చెప్పినటువంటి వాక్య ధ్యానాన్ని ఇతరులు పంచుకోవడం, అదే సమయంలో మా సంఘంలో పంచుకోవడం వలన చాలా మంచి విషయాలు, వాక్య సత్యాన్ని, సంఘ సత్యాన్ని మన సంఘాల్లో కూడా మా సంఘంలో కూడా చెప్పడానికి ఎంతో దోహదం చేస్తూ ఉన్నదని చెప్పడానికి నేను వెనుకాడడం లేదు. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ అన్నగారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక నాలుగవదిగా, తెలుసుకున్న ఆ సత్యాన్ని సంఘములో మనం చెప్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషం, ఆనందాన్ని పొందుకుంటూ ఉండేవాడిని నేను. ఎందువల్లంటే అన్నగారి ద్వారా విన్నటువంటి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా సంఘంలో ఇతరులతో పంచుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉండేది. ఇక నాలుగవదిగా, అన్నగారు విరామం లేకుండా ప్రయాసతో అనునిత్యం ఆయన చేస్తున్నటువంటి బోధ, మనం జూమ్ ఫ్యామిలీ మేట్స్ గా మనం ఒక రోజు రాకపోయినా పర్వాలేదు, ఒక పూట రాకపోయినా పర్వాలేదు, కానీ అన్నగారు మాత్రం ఒక పూట ఆబ్సెంట్ అయినా లేకపోతే ఆలస్యమైనా అది ఎంతో వెలితిగా ఉండేది. కానీ అసలు అలాగా ఉండేది కాదు. అన్నగారు రాకుండా ఉండడం అనేది లేదు. దినమునకు 3 సార్లు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అనారోగ్య పరిస్థితుల్లోనూ, వాతావరణం అనుకూలించకపోయినా, ప్రయాణాల్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఒక్క రోజు కూడా అన్నగారు మరి విరామం లేకుండా చక్కటి పరిచర్య, ఆ పరిచర్య మరి ఎంతో ప్రయాసతో కూడినటువంటి పరిచర్య, భారంతో కూడినటువంటి పరిచర్య. ఇక ఆరోదిగా, అనేక మందిని బోధకులుగాను, సేవకులుగాను, నాయకులుగాను తయారు చేయడానికి వచ్చినటువంటి ఆలోచన వాక్యం చెప్పడం మాత్రం ద్వారా కాదు, కానీ మరి ఒక కాలేజ్ పెట్టడం ద్వారా, ఒక బోధన ప్రక్రియ అనేటువంటి సిబిసి క్రైస్ట్ బైబిల్ కాలేజీని పెట్టడం ద్వారా అనేక మందికి బోధ మరి తెలుసుకోవడం ద్వారా వారు బోధకులుగాను, సేవకులుగాను, నాయకులుగాను వారు అభివృద్ధి చెందాలి. అనేక మందికి వారు ఇక్కడ తెలుసుకున్నవారు, ఇక్కడ నేర్చుకున్నటువంటి వారు అనేక మందికి బోధించాలి, అనేక మందికి సాక్షులుగా ఉండాలని చెప్పేసి అన్నగారు ప్రారంభించినటువంటి క్రైస్ట్ బైబిల్ కాలేజీ ద్వారా మన 10వ తారీఖు నాడు జరిగినటువంటి 6th బ్యాచ్ గ్రాడ్యుయేషన్ విషయంలో మనకు చాలా చక్కగా అర్థమైంది. అనేక మంది గ్రాడ్యుయేషన్ పుచ్చుకున్నారు. మరి వారిలో అనేక మంది సేవకులుగా, నాయకులుగా, బోధకులుగా మరి వారు తీర్చిదిద్దబడిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇలాంటి ఆలోచన చేస్తున్నందుకు అన్నగారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక ఏడవదిగా, వాస్తవానికి నేను ఈ సహవాసాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకంటే మనకి సహవాసంలో అన్నగారితో పాటు అనేక మంది సేవకుల సహవాసం మనకు లభ్యమవుతూ ఉంది. మరి పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు, కానీ వాస్తవానికి మరి శేఖర్ అన్న గారు, వయ్యప్పల్ అన్న గారు, విజయ్ కుమార్ అన్న గారు, మరి ఇంకా చాలా మంది, శంకర్ అన్న గారు, తర్వాత జయసింగ్ అన్న గారు,
చంద్రశేఖర్ అన్న గారు, చాలా మంది అంటే ఒక్కటని కాదు, పేరు ఒకటని కాదు, దేవదానం అన్న గారు కానీ, లేకపోతే టెర్రీ అన్న గారు కానీ, పిసి రావు అన్న కానీ, లేకపోతే జోషి అన్న గారు కానీ, లేకపోతే ఇంకా ప్రభాకర్ రావు గారు కానీ, సుధాకర్ రాజు గారు కానీ, ఈ విధంగా చాలా మందిని ఈ జూమ్ మీటింగ్ లో వారి సహవాసం ద్వారా ఎంతో నేర్చుకున్నాం. నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. నాలాగానే ఈ జూమ్ ఫ్యామిలీ ఉన్నటువంటి వారు ఎందరో ఆనందిస్తున్నారు. దీనివలన, ఈ సహవాసం వలన, ఈ వాక్య సత్యాలు తెలుసుకోవడం వలన, సంఘ సత్యాలు తెలుసుకోవడం వలన, అన్నగారి ద్వారా, అన్నగారి పరిచర్యలో, అన్నగారి సముఖంలో అన్నగారు చెప్పేటువంటి ఆ విధానం, ఆ పద్ధతి, మరి ఆ సమర్పణ, వీటన్నిటిని చూస్తే నాకు ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంటది. ఎందువల్లంటే వాక్యం చివరిలో మరి అవసరానికి కొద్దీ ఎవరికి వారుగా మరి సెల్ఫ్ టెస్ట్ చేసుకోవడం, ఆత్మ విమర్శ చేసుకుని మనల్ని మనం బాగు చేసుకోవడం, మనల్ని మనం ఆయన ముందు నిరపరాధులుగా, నిందారహితులుగా ఏ విధంగా ఉండాలి, హృదయ పరిశీలన చేసుకునే విషయాన్ని మరి అవసరాన్ని బట్టి అన్నగారు చెప్తూ ఉంటారు. హృదయ పరిశీలన చేసుకోమని, సెల్ఫ్ టెస్టింగ్ చేసుకోమని. అది ఆ విషయంలో మరి అన్నగారిని ఎంతగానో మరి అభినందిస్తూ ఉన్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి పరిచర్య, ఇలాంటి సహవాసం, ఇలాంటి జూమ్ ఫ్యామిలీ, మరి ఇలాంటి సేవకుడు, అనగా ఇలాంటి సంఘ కాపరి అనండి, సేవకుడు అనండి, లేకపోతే బోధకుడు అనండి, లేకపోతే క్రైస్ట్ కాలేజీ కరస్పాండెంట్, ఏమన్నానండి, ఎన్ని పేర్లు పెట్టినా అన్నగారు, రాజపాల్ అన్న గారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మరి నాతో పాటు 4 సంవత్సరాల 50 దినాలుగా సహవాసం చేస్తున్నటువంటి జూమ్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తూ, ఎంతో ప్రేమ, సహవాసం, మరి సంతోషం, సమాధానం కలిగి మనందరం ఏక కుటుంబంగా, జూమ్ ఫ్యామిలీగానే ఏక కుటుంబంగా, మరి ఆయన ఏర్పాటు చేసినటువంటి కుటుంబంగా మనం జరిగిస్తూస్తున్నటువంటి ఈ సహవాస పరిచర్యను బట్టి ప్రతి ఒక్కరికి కూడా, ఈ జూమ్ ఫ్యామిలీలో చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా జయ సిస్టర్కి మరి ముఖ్యంగా మరి వందనాలు తెలియజేస్తూ, అన్నగారికి సాటి అయిన సహాయకారి అంటే అక్కే. ఎందువలన అంటే ఆమె చేస్తున్నటువంటి పరిచర్య బహుగా ఎరుగుదును. ఎక్కడికి పోయినా సరే, ఎక్కడికి వెళ్ళాలన్నా పరిస్థితులు అనుకూలించిన, అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అన్నతో పాటు ఎప్పుడు సహచరిగా ఉండి, సహకారిగా ఉండి, సహచరిగా ఉండి, మరి అన్నతో పాటు ఎక్కడ దూర ప్రాంతాలకు కూడా, మరి గుంటూరు అంటే గుంటూరు, చీరాలంటే చీరాల, ఎక్కడికంటే అక్కడికి తను కూడా వెళుతూ అన్నకి ఎంతో సహాయకారిగా ఉంటూ, మరి అన్ని చక్కగా అన్నను కావలసినటువంటి మరి ఆ పరిచర్య అంతా చేస్తూ అన్నగారిని సిద్ధపరుస్తూ, ఈ విధంగా సమయానుకూలంగా జూమ్ ముందుకు రావడానికి అన్నకు అనేక రకాలుగా సహకరిస్తున్నటువంటి అక్కకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి అన్నగారికి, అదేవిధంగా విజయ్ కుమార్ అన్న గారికి వందనాలు తెలియజేస్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. చాలా సంగతులు షేర్ చేసుకున్నారు, వాస్తవమే. కాబట్టి జూమ్ ఫ్యామిలీగా మనమందరం కలిసి ప్రార్థన చేస్తుండగా దైవజనులు రాజపాల్ గారిని దేవుడు ఎంతగా బలపరుస్తూ దేవుని సేవలు వాడుకుంటున్నారు. రాబోయే దినాలు కూడా ఇంకా బలంగా వాడుకోవాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రియులారా, మరి ఇంకా ఎవరైనా ప్రేరేపడిన వారు కాబట్టి సాక్ష్యంగా చెప్పుకోవాలని మనం చేస్తున్నాం. వైపాల్ గారు మీ సాక్ష్యం పంచుకోండి బ్రదర్. దేవుని పరిశుద్ధమైన నామమున ముందుగా ప్రభు, నేను నామమును బట్టి రాజమండ్రి క్రిస్టియన్ నర్సింహ వారికి, అదేవిధంగా ప్రియులు రాజపాల్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే, వితౌట్ రాజపాల్ అన్న నథింగ్ వైపాల్. ఎందుకంటే మరి ఆ రీతిగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా విలువైనటువంటి మేలులు పొందిన వాళ్ళు నేను కూడా
ఒకడాన్ని చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. నిజమే, అన్నగారి యొక్క వాక్యాలు ఇన్ని దినాలు ఏ విధంగా ఉన్నాయంటే, యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో 12వ వచనం, కమ్మరి గొడ్డలి పదునును చేయుచు నిప్పులతో పని చేయండి. ఇలాంటి కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పని చేయండి. అన్న యొక్క ప్రతి యొక్క వివరణ మెసేజ్ కూడా ఆ రీతినిగా పోలి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క అనుమతి లేనిదే ఏ చిన్న కార్యం కూడా మనం చేయజాలం. కాబట్టి ఇన్ని దినాలు భయపడకము నేను నిన్ను పిలిచిన్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు తోడై ఉంటాను. ఏ జరిగినా ఇవి నీ మీదకు పొండ్లు పోనీయకుండా, కాలిపోకుండా, ఆత్మనీయకుండా నేను రక్షించువాడు నేనే అని చెప్పిన రీతిగా అన్న యొక్క ప్రయాణాలు బహుశా ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న వారు ఎవరు చేయరు, అది షూర్. అన్న చేసేటువంటి ప్రయాణాలు కానివ్వండి, అన్న చేసేటువంటి ప్రయాస కానివ్వండి, అన్న చాలా హార్డ్ వర్కర్. ఒక విధంగా చెప్పాలంటే నా మట్టుకు నేను చెప్పేటువంటి ఈ సాక్షి, నేను దగ్గరుండి చూసిన వాడిని కాబట్టి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉన్నటువంటి ఈ సేవకుల టైంలో అన్న ఎంత చేసినా కానీ ఇంకా ప్రక్కలున్న వారిని కూడా ప్రోత్సహిస్తూ ఒక స్వార్థ సభల్లోనేమి, ఒక ఉద్యోగ సభల్లోనేమి, ఒక బైబిల్ తరగతిలోనేమి, ఒక బైబిల్ కూడికలోనేమి, వాక్య కూడికలోనేమి, వాక్య ధ్యానాల్లోనేమి అనేక రీతిలుగా అన్న చేస్తున్నటువంటి ప్రయాసమైనటువంటి కార్యము చాలా గొప్పది. నిజంగా ఈ దినమున చాలా ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా కానీ వాక్యాన్ని పంచుకోవడానికి ఎటువంటి వెనుకు అదురు లేకుండా దేవుని కృపలో సమృద్ధికరమైనటువంటి వాక్యం అందించడానికి కూడా దేవుడు కృప చూపించున్నాడు. అందుకని ఫిలోమన్ రాసినటువంటి పత్రికలో కూడా చాలా తగ్గినటువంటి మాట మాట్లాడుతూ అంటున్నాడు ఒక మాట, సహోదరుడు, ఆ పరిశుద్ధుల హృదయములు నీ మూలంగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగి. అన్న చెప్పేటువంటి ఒక్కొక్క మెసేజ్ నిజంగా హృదయాలకి ఒక గొప్ప ఆదరణ, ఒక హృదయానికి ఒక గొప్ప ఆనందం అండి. నిజంగా వెరీ జాయ్ఫుల్ మెసేజ్. ఇందాక సహోదరు చెప్తున్నట్టు అనేక మంది సేవకులు ఉన్నటువంటి దినాలు చెప్తారు, మెసేజ్లు చాలా ఉంటున్నాయి, యూట్యూబ్ లో చాలా ఉన్నాయి. ఇంత వివరణాత్మకంగా హృదయాలకు హత్తుకునే రీతిగా హెచ్చరికలతో కూడినటువంటి ప్రసంగాలు చేయటం అనేది కొద్ది మందిలో మరి అన్నగారు ఒకరని కూడా నేను తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క సత్య కృపలో ఈ 1500 దినాలు అన్నను నడిపిస్తూ అన్న ద్వారా మనందరిని కూడా నడిపిస్తున్న దేవాది దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. దేవుడు ఇచ్చిన సాక్షిని దీవించాక ఈ అవకాశం ఇచ్చినటువంటి మరొన్నకి రాజపాలనికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ. వందనాలండి. వందనాలు వైపాల్ గారు. వాస్తవంగా మీరు చక్కని సంగతులు మరి షేర్ చేసుకున్నారు. 2017లో మనము దుబాయ్లో కలుసుకున్నాం. మీరు సేవకులు అవుతారని నేను అనుకోలేదు. పదులు పెట్టుకొని వచ్చారు, తెనాలిలో మందిరం కట్టుకున్నారు, దైవజనులు రాజపాల్ గారి చేత ఆ మందిరం ప్రతిష్ఠ చేయించుకున్నారు, కూడికలు పెట్టుకున్నారు. తర్వాత ఆయన వెంటే సువార్త కూడా ఎక్కడ వెళ్ళినా మీరు ఉంటూ సహకారిగా ఉన్నారు. జూమ్లో కూడా ప్రతినిత్యము వాక్యం వింటూ ఎంతగా బలపడారు. అది దేవుని దయ, దేవుని ఏర్పాటు. దేవుని సేవకులు రాజపాల్ గారిని ఇలాగూ ఆయన ఏర్పాటు చేసుకొని మరి అనేక నిమిత్తము ఆత్మీయంగా బలపడటానికి దేవుడు సాయం చేస్తున్నారు. ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైనా, వందనాలు బ్రదర్, ఇంకా ఎవరైనా మరి ప్రేరేపణ కలిగిన వారు తాము పొందినటువంటి మేలును మరి షేర్ చేసుకోవాలని మనం చేస్తున్నా. ఒక్కరు చాలు అంకుల్, ఇంకా నెక్స్ట్ కొద్ది మాటలు ఇంకొకరు చాలు. చాలండి, సరే, ఇంకొకరు చెప్పిన తర్వాత ముగించుకుందాం.
ఇంకా ఎవరైనా చెప్తారండి? నీళ్ళు మాట్లాడుతున్నావా? అంకల్ మాట్లాడండి. మరి చెప్తారు. అంకల్ ఇక్కడ కరెంట్ లేదు, అందుకని వీడియో ఆఫ్ చేసుకున్నాను. ಕನ್ನಡలో చెప్తున్నాను. ನಾನು ಮೊಟ್ಟ ಮೊದಲನೇದಾಗಿ ಜೂಮ್ ನಲ್ಲಿ ವಾಕ್ಯ ಕೇಳಿದ ಲಿಂಕ್ ನನಗೆ ನನ್ನ ಅಳಿನಿಂದ ಬಂತು. ట్రాన్స్లేషన్ చేస్తున్నారు శేఖరన్ గారు. ಹೇಳಿ ಸುನೀಲ್ ಹೇಳಿ. ನನಗೆ ಮೊಟ್ಟ ಮೊದಲನೇದಾಗಿ ಜೂಮ್ ನಲ್ಲಿ ವಾಕ್ಯ ಕೇಳಲು ನನ್ನ ಅಳಿನಿಂದ ಬಂತು. ಅಲ್ಲಿಂದ ನಾನು ಜೂಮ್ ನಲ್ಲಿ ವಾಕ್ಯ ಕೇಳಲು ಪ್ರಾರಂಭಿಸಿದ್ದೆ. ಯಾವಾಗಂದ ಹೇಳಿ ಅಂಕಲ್? ನನ್ನ ಅಳಿನಿಂದ ಬಂತು ಅಂದ್ರೆ ಒಂದು ಅಂಕಲ್ ಅವಾಗಿಂದ. ಓಕೆ ಸುನೀಲ್ ಅವರು, సునీల్ ఫస్ట్ దేవుని వాక్య ఎప్పుడు నేర్చుకున్నంటే వాడు పక్క ఇంటి వాళ్ళు అలా ఫ్రంట్ లో లింక్ తీసుకొని లింక్ షేర్ చేసుకుని వాక్యం వినే ప్రారంభం చేసినారు. చెప్పండి. ಅಂದ್ರೆ ಇವರ ಮೂಲಕವಾಗಿ ಬರುವಂತ ಮಾತುಗಳನ್ನ ನಾವು ಕೇಳಲು ಸುಮಾರು ಒಂದು 100ರಿಂದ 150 ಕಿಲೋಮೀಟರ್ ಪ್ರಯಾಣಿಸಿ ವಾಕ್ಯವನ್ನ ಕೇಳ್ತಾ ಇದ್ವಿ. ಅಂದ್ರೆ ಅಷ್ಟೊಂದು ಶ್ರೇಷ್ಠವಾಗಿರುವಂತ ವಾಕ್ಯವನ್ನ ನೀಡುವಂತ ಸೇವಕರಾಗಿದ್ವಿ. 100-150 కిలోమీటర్ ప్రయాణం చేసి వాక్యం వినే ఆ దాగంతో వాంఛ కలిగి ట్రావెల్ చేసి వాక్యం వినే వాంఛ కలిగి ఉన్నాడు ಸುನೀಲ್ చూసుకున్నాం. ನಾನು ಈ ಜೂಮ್ ನಲ್ಲಿ ವಾಕ್ಯ ಕೇಳುವುದಕ್ಕಿಂತ ಹಿಂದೆ ನಾನು ಸತ್ಯವೇದವನ್ನ ಓದುವಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಯಾವ ವಿಷಯಗಳು ಇದಾವೆ ಅನ್ನುವಂತ ಒಂದು ಇದಾವೆ ಅಂತ ನೋಡಿದ್ರೆ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲರ ಬಗ್ಗೆ ಇದೆ, ಅಥವಾ ಅವರ ಪ್ರಯಾಣದ ಬಗ್ಗೆ ಇದೆ, ಮತ್ತೆ ದೇವರು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದು ಸುವಾರ್ತೆ ಸಾರಿದ, ಇಷ್ಟೇ ಇದೆ ಅನ್ನುವಂತ ಒಂದು ತಿಳುವಳಿಕೆ ನನಗಿತ್ತು ಅಷ್ಟೇ. జూమ్ మీటింగ్ వచ్చే ముందరగా బైబిల్ చదివినప్పుడు ట్రావెల్ చేస్తూ ఉన్నారు, వాక్యం స్వార్థ పరిచయం చేస్తూ ఉన్నారు. అది మాత్రం నాకు వాక్యం తెలిసింది. అంతవరకే బైబిల్ చదివి తెలుసుకున్నాను. చెప్పండి. ನಂತರ ಜೂಮ್ ಅಲ್ಲಿ ವಾಕ್ಯ ಕೇಳಿದ ನಂತರ ನಾವು ಯಾಕೆ ಸೃಷ್ಟಿಸಲ್ಪಟ್ಟೆವು, ದೇವರ ಮಕ್ಕಳಾಗಿರುವಂತ ನಾವುಗಳು ಹೇಗೆ ಜೀವಿಸಬೇಕು ಅನ್ನುವಂತದನ್ನ ತಿಳ್ಕೊಂಡೆ. ఈ జూమ్ మీటింగ్ వచ్చిన తర్వాత దేవుడు నన్ను యాక్ సృష్టించున్నారు, ఏంటి సృష్టించినారు, ఆ దేవుని చిత్తం ఏమి, అలాంటి కార్యమును మా హృదయంలో దేవుడు పుట్టించున్నారు. ಮತ್ತೆ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿರುವಂತಹ ಪ್ರಾಣಿಗಳಾಗಿರ್ಬೋದು, ಪಕ್ಷಿಗಳಾಗಿರ್ಬೋದು, ಗಿಡ ಮರಗಳಾಗಿರ್ಬೋದು, ಅವುಗಳಿಂದ ನಾವು ಯಾವ ವಿಷಯವನ್ನ ಕಲಿಬೇಕು ಅನ್ನುವಂತ ಒಂದು ವಿಷಯವನ್ನ ತಿಳ್ಕೊಂಡೆ. అది కాకుండా జూమ్ మీటింగ్ వచ్చిన తర్వాత ఈ పశు పక్షి ప్రాణులు దాని నుంచి దేవుడు కొంచెం ఆత్మ వర్తమానంలో నాకు అందించున్నారు. దాని వలన ఆధ్యాత్మిక ఆత్మ రీతిలో బలం పొందినాడు. ಮತ್ತು ದೇವರ ಗುಣಲಕ್ಷಣಗಳೇನು, ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಡಿಬೇಕು ಅನ್ನುವಂತ ಅನೇಕ ವಿಷಯಗಳನ್ನ ನಾನು ತಿಳ್ಕೊಂಡೆ. మరి ఎట్లా నడవాలా, దేవుని లక్షణం ఏను, దేవుని గుణాతిశయం అందు తెలుసుకొని దేవుని సారూప్యం నడవాలని తీర్మానం చేసి ಮುಂದೆ వచ్చినారు. ಹೀಗೆ ಸತ್ಯವೇದದಲ್ಲಿರುವಂತಹ ಅನೇಕ ವಿಷಯಗಳ ಕುರಿತಾಗಿ, ಪುಸ್ತಕಗಳಲ್ಲಿರುವಂತಹ ವಿಷಯಗಳ ಕುರಿತಾಗಿ ನಾನು ತಿಳಿಯಲು ಈ ಜೂಮ್ ನ ಮುಖಾಂತರವಾಗಿ ನನಗೆ ಸಹಾಯ ಆಯ್ತು. ఈ జూమ్ మీటింగ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా బైబిల్ చదవడం, ధ్యానించడం, వాక్యం వినడం, అలాంటి ముందుగా వచ్చేకి ఆత్మరీతిలో మనకు బలం మరియు శక్తి ఇచ్చింది చూసుకున్నాం. ಸತ್ಯವೇದದಲ್ಲಿರುವಂತಹ ಅನೇಕ ನನಗೆ ತಿಳಿಯದೇ ಇರುವಂತಹ ಸತ್ಯಾಂಶಗಳನ್ನ, ಆತ್ಮಿಕವಾಗಿರುವಂತಹ ವಿಷಯಗಳನ್ನ ತಿಳಿಯಲು ಸಹಾಯ ಆಯ್ತು. ఈ జూమ్ మీటింగ్ తర్వాత మరివాగా ఏమేమి తెలీదో అన్ని విధాలు తెలుసుకున్నట్లు కృప, అది కాకుండా బైబిల్ ఉండే మర్మాలు కూడా మనం గ్రహించే శక్తి జూమ్ మీటింగ్ ద్వారా నేను పొందుకున్నాను. ಯಾರಾದ್ರೂ ವಾಕ್ಯವನ್ನ ನೀಡುವಂತಹ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಯಾವ್ದಾದ್ರು ಒಂದು ವಿಷಯವನ್ನ ಕುರಿತಾಗಿ ಅವ್ರು ಮಾತಾಡುವಾಗ ಇಂಥ ವಿಷಯಗಳನ್ನ ಅವ್ರು ಆರಿಸ್ಕೊಳ್ತಾರೆ, ಅಥವಾ ಇಂಥ ವಿಷಯಗಳನ್ನ ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ ಅನ್ನುವಂತ ಒಂದು ಗ್ರಹಿಕೆ ನನಗೆ ಈ ಜೂಮ್ ಆಪ್ ನ ಮುಖಾಂತರವಾಗಿ, ಇವರ ವಾಕ್ಯ ಕೇಳೋದ್ರ ಮುಖಾಂತರವಾಗಿ ನನಗೆ ತಿಳಿತು. ಅಥವಾ
ಅವ್ರು ಹೇಳುವಂತ ವಿಷಯಗಳು ಕೆಲವು ವಾಕ್ಯಗಳಾದ್ರೂ ನನಗೆ ಗೊತ್ತಾಗ್ತಾ ಇಂಥ ವಾಕ್ಯಗಳನ್ನ ನೆಕ್ಸ್ಟ್ ತಗೋತಾರೆ, ಇಂಥ ವಾಕ್ಯಗಳು ಹೇಳ್ತಾರೆ. ಅವರು ತಗೊಂಡಿರುವಂತ ಒಂದು ಅಂಶಗಳಲ್ಲಿ ಇಂಥ ವಾಕ್ಯಗಳನ್ನ ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ ಅನ್ನುವಂತ ಒಂದೆರಡು వాక్యಗಳారు తగొడతారు ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. జూమ్ మీటింగ్ లో వర్తమానం అందించినప్పుడు ఇది ఫస్ట్ ఇది ಹೇಳ್తారు, ఇది వాక్యం అందించినారు, దీని తర్వాత ఈ వాక్యం చెప్తారని గ్రహించే అనుభవం ఈ జూమ్ మీటింగ్ ద్వారా నేను పొందుకున్నాను. ಅಂದ್ರೆ ಬೇರೆಯವರು ವಾಕ್ಯ ಹೇಳುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅಂತ ವಾಕ್ಯ ಕೇಳುವ ಬೇರೆಯವರು ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ ಒಂದು ವಿಷಯವನ್ನ ಕುರಿತಾಗಿ, ಆ ವಾಕ್ಯ ನೆಕ್ಸ್ಟ್ ಇಂತ ವಾಕ್ಯಗಳನ್ನ ಅವ್ರು ತಗೊಳ್ತಾರೆ ಅನ್ನುವಂತ ಒಂದು ಗ್ರಹಿಕೆ ಈ ಜೂಮ್ ನಲ್ಲಿ వాక్య ಕೇಳಿದ್ನಲ್ವಾ ಅದರಿಂದ ನನಗೆ ಗೊತ್ತಾಯ್ತು. ఈ జూమ్ మీటింగ్ లో వాళ్ళు వాక్యం అందించున్నారు, వాక్యం అందించినప్పుడు నెక్స్ట్ ఏం చెప్తారని కూడా నాకు గ్రహింపు అనుభవం జూమ్ మీటింగ్ ద్వారా పొందుకున్నాను. ಕೊನೆಯದಾಗಿ ಒಂದು 5-6 ವಿಷಯಗಳನ್ನ ಹೇಳಿ ನಾನು ಮುಗಿಸ್ಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ. చెప్పండి. ಈ ವಾಕ್ಯ ಈ ಜೂಮ್ ನ ಮುಖಾಂತರವಾಗಿ ನಮಗೆ ವಾಕ್ಯ ಹೇಗೆ ಸಿಕ್ತಂದ್ರೆ, ಬಾಯಾರಿಯಾಗಿ ಜೀವಿಸುವಂತವರಿಗೆ ಜೀವ ಜಲ ಸಿಕ್ಕ ಹಾಗೆ ನಮ್ಗೆ ವಾಕ್ಯ ಸಿಕ್ತು. ఈ జూమ్ మీటింగ్ ద్వారా వాళ్ళకి ఏం జీవ జల నీళ్లు దొప్పి వాళ్ళకి ఏం కావాలి, జలం కావాలి, అలాంటి జీవ జలం జూమ్ మీటింగ్ ద్వారా దొరికింది. ఇంకా ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಜೀವ ವಾಕ್ಯಗಳ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಆತ್ಮಿಕವಾಗಿರುವಂತ ಜೀವವನ್ನ ಪಡೆದುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಈ ವಾಕ್ಯ ಸಹಾಯ ಆಯ್ತು. నాకు జీవం ఈ వాక్యం ద్వారా విని నాకు ఉజ్జీవం పొందినట్ల కృప స్థూపించుకున్నాం. ಉತ್ತಮವಾಗಿರುವಂತ ನಂಬಿಕೆಯಲ್ಲಿ ಜೀವಿಸಲು ಸಹಾಯ ಆಯ್ತು. ಇವಾಗ వాక్యం ఉన్న తర్వాత ನಂಬಿಕೆಯಲ್ಲಿ నమ్మకం జాస్తి అయింది. దేవుని పైన నమ్మకం ఇచ్చి జీవించాలని కూడా ఎక్కువగా అయింది. ఓకే, ದೇವರ ಬಗ್ಗೆ ವಿಷಯಗಳನ್ನ ತಿಳ್ಕೊಳ್ಳಲು ಈ ಜೂಮ್ ನಲ್ಲಿ ವಾಕ್ಯ ನನಗೆ ಸಹಾಯ ಆಯ್ತು. దేవుని వాక్యం విన్న తర్వాత ఇంకా అధిక వాంఛ కలిగి దేవుని వాక్యం చదవాలి, వినాలి అంత వాంఛం అధికమైంది, ఎక్కువగా అయింది. ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಪರಲೋಕದಿಂದ ಮನ್ನಾ ಹೇಗೆ ಸಿಕ್ತೋ ಹಾಗೆ ನಮ್ಗೆ ಈ ಒಂದು ಭೂಲೋಕದಲ್ಲಿ ಉತ್ತಮವಾಗಿರುವಂತಹ ಆತ್ಮಿಕ ಆಹಾರವನ್ನ ನಾವು ಪಡೀಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಆಯ್ತು. ఇస్రాయేల్ ಜನರಿಗೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ మన్నాను దేవుడు ఇచ్చినారో అలాంటి జూమ్ మీటింగ్ ద్వారా సునీలు కూడా ఆత్మ రీతి బెరಳಿకి మన్నా ఆయనకి దొరికింది చూసుకున్నాం. ಮತ್ತೆ ಈ ಜೂಮ್ ಆಪ್ ಸಂಜೆ ವಾಕ್ಯವನ್ನ ನಿಲ್ಲಿಸ್ಬೇಕು ಅನ್ನುವಂತ ಒಂದು ವಿಷಯವನ್ನ ಹೇಳಿದ್ರು. ಹಾಗೆ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಬೇಜಾರಾಯ್ತು, ಹಾಗೆ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಖುಷಿನೂ ಆಯ್ತು. ಬೇಜಾರ್ ಯಾಕಾಯ್ತಂದ್ರೆ ರಾಜ್ಪಾಲ್ ಅಂಕಲ್ ಅವರು ಅನೇಕ ಅಂದ್ರೆ ಹೆಚ್ಚು ವಾಕ್ಯಗಳನ್ನ ನೀಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಆದ್ರೂ ಅವರು ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಅಂದ್ರೆ ಅವರು ವಾಕ್ಯ ಹೇಳುವಾಗ ಎಷ್ಟು ನಿದ್ದೆ ಬಂದ್ರು ಕೂಡ ಅದನ್ನ ತಡ್ಕೊಂಡು ನಮ್ಗೆ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾರೆ. ಅಷ್ಟೊಂದು ನಾವು ಅವ್ರಿಗೆ ಶ್ರಮವನ್ನ ಕೊಟ್ಟುವೇನೋ ಅನ್ನುವಂತ ಒಂದು ಬೇಜಾರನ್ನ ಆಗ್ತಾ ಇರುತ್ತೆ. ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ ರಾಜ್ಭಟ್ ಟ್ರಾವೆಲ್ ಮಾಡ್ತಾರೆ, ಜರ್ನಿ ಮಾಡ್ತಾರೆ. ಆ ರೀತಿಯಲ್ಲೂ ಕೂಡ ಸಮ್ಟೈಮ್ಸ್ ಶರೀರ ಬೆಳವಣಿವಾಗಿದ್ರು ಕೂಡ వాక్య కొడతారు. శరీర బలవీనವಾಗಿ ఉన్నప్పుడు కూడా వాక్యం అందించున్నారు. దాని వలన ఈ జూమ్ మీటింగ్ లో వాళ్ళకి ఇబ్బంది పెడతామో ఏమో అని కొంచెం సునీల్ కొంచెం ఇది ఉండదు. వాట్ ఈస్ కన్సర్న్ విత్ దిస్. ఓకే, ಮತ್ತೆ ಅವ್ರಿಗೆ ಸಂತೋಷದ ವಿಷಯ ಏನಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ಒಂಚೂರು ರೆಸ್ಟ್ ಸಿಕ್ತಂಗ ಆಗುತ್ತೇನೋ ಸಂಜೆ ಟೈಮ್ ಅನ್ನುವಂತ ವಿಷಯದಲ್ಲಿ ಒಂಚೂರು ಸಂತೋಷ ಆಯ್ತು. ಅವ್ರಿಗೆ కొంచెం సాయంకాలం కొంచెం రెస్ట్ దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి సంతోషం కలిగి ఉండి చూసుకున్నాం. సాయంకాలం రెస్ట్ కావాలి, అన్నగారు సేవ చేస్తూ ఉన్నారు, సో రెస్ట్ కూడా కావాలని చెప్పి సునీల్ కొంచెం వాంఛ కలిగి చెప్తున్నారు. ಮತ್ತೊಂದು ವಿಷಯವನ್ನ ನಾ ಹೇಳೋದಾದ್ರೆ ದೇವರು ಇವ್ರಿಗೆ ಕೊಡುವಂತ ಬಹುಮಾನ ದೇವರ ಹತ್ರ ಇದೆಯಾ ಅನ್ನುವಂತ ಒಂದು ಪ್ರಶ್ನೆ ನನ್ನಲ್ಲಿ ಕೆಲವು ಸಾರಿ ಉದ್ಭವಿಸ. ಈ ಒಂದು ಮಾತುಗಳನ್ನ ಹೇಳಿ ನನ್ನ ಮಾತುಗಳನ್ನ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಥ್ಯಾಂಕ್ ಯು. దేవుడి కోసం పని చేస్తే దేవుడు వెగమానం ఇస్తారు సునీల్. దేవుడు ಯಾವ పని చేస్తానో దేవుడు పని చేస్తే దేవుడు వెగమానం ఇస్తారు. అది దేవుని వలనే పొందుతారు, అది దేవుని దగ్గర పొందుతారు. అది ఉండదు. సో అలాంటి రాకుండా కూడా ಬಹುಮಾನ ಐತಾ, ಇವ್ರು ಕೊಡುವಂತ ಬಹುಮಾನ ಐತಾ ಅನ್ನುವಂತ ಪ್ರಶ್ನೆ ಅಂಕಲ್ ಅಷ್ಟೇ.
బహుమానం ఉండదన్నా సునీల్. ఏ దేవుని కోసం ఏ పని చేస్తే కన్నా బహుమానం దేవుడు ఇస్తారు. మంచి మంచి పనులకి దేవుడు ఖచ్చితంగా ఇస్తారు. ఆ పరలోకంలో ఇస్తారు. మీరు ఏం మంచి చేస్తే అన్ని విధాల సహాయం చేస్తారు. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ ಯು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸುನೀಲ್. ವಂದನೆಗಳು, ಚೆನ್ನಾಗಿ ನೀವು ಹೇಳಿದ್ರು. ಥ್ಯಾಂಕ್ ಯು. ಪ್ರಭುನಲ್ಲಿ ಎಂದು ಪ್ರಯಾಸ ಮಾಡಿದರೆ ಅದು ಹೋಗುದಿಲ್ಲ. ಅವರಿಗೆ ಆಶೀರ್ವಾದ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರ ತಂದೆಯ ದೇವರೇ. ಅವರ ಪ್ರಯಾಸವಾಗಿ ಸಂದೇಶ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರಲ್ಲ, ಅದಕ್ಕಾಗಿ ಅವರಿಗೆ ಪ್ರತಿಫಲ ಉಂಟು. ಅದು ದೇವರು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಸರಿ, ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಒಳ್ಳೆದು ಸುನೀಲ್, వందనగలు అంకల్. వందన అంకల్. ప్రియులారా, ఈలాగు దైవజనులు రాజ్పాల్ గారు 1500 రోజులు మరి ఎంతో ప్రయాసంతో దేవుని వాక్యాన్ని అందించారు. అనేకులు వారు పొందినటువంటి మరి ఆత్మీయ మేలును బట్టి వారి ప్రభువును స్తుతిస్తున్నాం. రాజ్పాల్ గారు ఇంకేమైనా చెప్పాలండి? థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. చేరవచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. నిజంగా 1500 రోజుల్లో మీరు ఆధ్యాత్మికంగా పొందిన అనుభవాలు చాలా తేటగా, స్పష్టంగా, వివరంగా చెప్పారు. ఒక్కొక్కరు నిజంగా ఎంత ప్రయోజకులయ్యారని, ఎంత ఆసక్తితో వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారని మీరు చెప్తున్నప్పుడు నాలో ఇంకా ఎక్కువ భారం ఎక్కువ అవుతా ఉంది. నిజంగా ఎంత మేలు పొందారో. మీరు ప్రత్యక్షంగా మేలు పొందిన వారు పరోక్షంగా ఇంకెంతమంది మేలు పొందుతున్నారో కదా. ఎందుకంటే ఈ వీడియోస్ బయటికి వెళ్తున్నాయి, చాలా మంది చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కొంతమంది మీటింగ్కి వస్తే ఇక్కడ మీటింగ్లో కనపడతామేమో, మళ్ళా ఎందుకు అందరికి కనపడటం అని కొంతమంది సీక్రెట్గా వినేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కానీ డైరెక్ట్గా వచ్చి వాక్యం వినేవాళ్ళు ధన్యులు. ఏదేమైనా ప్రభు మహాకృప, దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తూ, ఘనపరుస్తూ, కొనియాడుచున్నాను. నిజంగా ఈ చిన్న జీవితాన్ని దేవుడు ప్రేమించి ఇచ్చారు. అది ఆయన కొరకు నమ్మకంగా ఉపయోగిస్తున్నానని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఈ సేవలో ఇంతకాలంగా దేవుడు తోడై ఉండి చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మీరు కూడా ఈ సేవలో పాలివారయ్యి ఇలా ఫెలోషిప్ చేస్తూ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. మీకు కూడా ఎన్ని పనులున్నా, ఎంత ఒత్తిడున్నా, ఆధ్యాత్మికతను మించింది లేదు. జ్ఞానము సంపాదించుటయే జ్ఞానమునకు ముఖ్యాంశం. సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించడం అది ఉత్తమముల లక్షణం అన్నట్లుగా మీరు కూడా ప్రేమించి వాక్యం పట్ల ఎంతో ఆసక్తి కలిగి చేరు వస్తున్నారు. నిజంగా మీరెంతో ధన్యులు. నిజంగా మనమందరం దేవుని వాక్యాన్ని వినడం, ప్రభు పాదాల చెంత చేరి రోజుకు 3 సార్లు దేవుని వాక్యాన్ని వినడం అది ఎంతో ఆశీర్వాదకరం. నిజమే, 1500 రోజులంటే మామూలుగా రోజుకు 3 ప్రసంగాలు లెక్క వేసుకున్న 4500 ప్రసంగాలు ఉంటాయి. అవునండి. ఇంకా ఆయా సమయాల్లో చేసిన వర్తమానాలు అవి కూడా లెక్క వేసుకుంటే ఎన్ని వర్తమానాలు ఉండుంటాయో. ప్రభు కృప చూపారు. ప్రభు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ 1500 రోజులు నిజంగా ఈ ప్రయాణం మన వలన అయితే కాదు, దేవుడే తోడుగా ఉండి నడిపించారు. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం. అయితే మీరు ప్రతిసారి రాజ్పాల్ అన్న ద్వారా
ఇలా ఇలా అని అంటున్నారు. అన్న ద్వారా కాదు, మన ప్రభు అయిన దేవుని ద్వారానే మీతో పాటు నేను, నాతో పాటు మీరు అందరం కలిసి ఆధ్యాత్మికంగా మేలు పొందడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. నిజంగా ప్రభువుకు ఏమిచ్చినా రుణము తీరేది కాదు. నిజంగా లాక్డౌన్ నుండి ప్రియులారా, నిజంగా ఎంత కరువు కాలం అది, ఎంత గడ్డు కాలం. మందిరాలకు వెళ్ళే అవకాశం లేదు, వాక్యం చెప్పేవాళ్ళు లేరు, మన కొరకు ప్రార్థించేవాళ్ళు లేరు, మనల్ని దర్శించేవారు లేరు, ఆలనా పాలన చూసేవారు లేరు, సేవకులున్నా సంఘానికి వెళ్ళే అవకాశాలు లేవు. ఎక్కడవక్కడే మూత పెట్టేశారు. అలాంటి పరిస్థితుల్లో నిజంగా చాలా ఆధ్యాత్మికంగా బలం పొందడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. నిజంగా మనము ధన్యులం. నేను ఒక చిన్న మాట చెప్పి ఇది నాన్న ముగిస్తా. చాలా టైం అయింది కాబట్టి నేను ఎక్కువ విషయాలు చెప్పాలనుకోవటం లేదు. వచనాలు చదివి మనం ముగిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుండి 21 వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 నుండి 21 వచనంలో నిజంగా ఈ 1500 రోజుల కాలం ఏదో 15 రోజులు అన్నట్టుగా ఉంది, కానీ 1500 రోజులంటే చిన్న విషయం కాదు. చదువుకుందాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచన భాగాలలో నిజంగా మనం పరలోకపు తండ్రిని బట్టి ఒక కుటుంబం అని పిలువబడుతూ ఉన్నాం. ఏదా కుటుంబం? జూమ్ ఫ్యామిలీ కదా. జూమ్ ఫ్యామిలీ ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాలు, వేరే స్థలాలు, వేరే ప్రదేశాలు, వేరే భాషలు, ఎన్నో రకాల పరిస్థితులు కలిగిన వారు. అవును కదా. ఇన్ని పరిస్థితులు కలిగినటువంటి వారు పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అన్నాడు. మోకాళ్ళునుట అనేది ఒకటి ప్రార్థించుటకు, 2 ప్రభువును స్తుతించుటకు. అర్థమైందండి? మోకాళ్ళు అనేది దేనికి? ప్రార్థించుటకు, ప్రభువును స్తుతించుటకు. నిజంగా ఈ 1500 రోజులుగా ఈ కార్యం కొనసాగుతూ వస్తుంది అనంటే నేను తండ్రి అయిన దేవుని ఎదుట మోకాళ్ళుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దుడను. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆగకుండా పరిచర్య కొనసాగుతూ వచ్చింది.
ఎన్నో విషయాలు ట్రాన్స్లేటర్స్ని కూడా మీరు వెళ్ళి ఏం చెప్తారు అక్కడ, ఆయనకి ఎందుకు చేస్తారని వారిని కూడా ఇబ్బంది పెట్టి మభ్యపెట్టి ఆటంకపరిచినటువంటి వారు ఉన్నారని ఇందాక సాక్ష్యములో చెప్పకనే చెప్పారు, మనమందరం విన్నాం. అలాగున ఎంతో మంది ఎన్నో అవస్థలు పడ్డారు. కానీ ఇది ప్రభు కార్యం. ఆధ్యాత్మికంగా మేలు పొందటానికి ప్రభువు బలపరిచారు, నడిపించారు. ఈ 1500 రోజులుగా ఈ జూమ్ ఫ్యామిలీ ఇలా కూడుకొనుట ద్వారా ఎఫెసీయులు ఏ మేలైతే పొందారో మనం కూడా అదే మేలు పొందామని నేను నమ్ముచున్నాను. వారు పొందిన మేళ్ళేమిటి నేను లెక్క చెప్తాను, మీరు లెక్క రాసుకోండి. లెక్క చెప్తాను, మీరు లెక్క రాసుకోండి. అర్థమైందండి? ఓ లెక్క చెప్తాను, లెక్క రాసుకోండి. నెంబర్ 1 అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. నెంబర్ 1 ఈ జూమ్ ఫ్యామిలీ 1500 రోజులుగా ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరు కూడా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. అంతరంగ పురుషుడెవరు? మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాం, ఆయన హృదయంలో ఉన్నారు, ఆయనే మన అంతరంగములో ఉన్నవాడు. ఆయన యందు శక్తి కలిగి. నెంబర్ 2 ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. నెంబర్ 2 ఆత్మ వలన బలపరచబడ్డాం. నెంబర్ 3 క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు. నిజమే, వాక్యాన్ని వింటున్నప్పుడు, క్రీస్తు ప్రభు కార్యాలను గురించి వింటున్నప్పుడు మన హృదయములో విశ్వాసము కలిగింది. అంటే హృదయములలో విశ్వాసము ద్వారా క్రీస్తు నివసించారు. నెంబర్ 4 తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలని. కనుక నెంబర్ 4 ఆయన మహిమైశ్వర్యము మనము పొందితిమి. నెంబర్ 5 మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా. నిజంగా ఒకప్పుడు పరిపక్వత లేని భక్తి జీవితం, పరిశీలన లేని భక్తి జీవితం కదా. ఇందాక పాలన మాటలో 33:16 యెషయా గ్రంథం అన్నారు, కానీ 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అనేది 34:16లో ఉన్న మాట. సరే, ఏది ఏమైనా దేవుని కృపను బట్టి దేవుని సంపూర్ణత యందు మనము పూర్ణులము అయ్యాం. అక్కడికి ఎన్ని మాటలు? 5, 6 ప్రేమయందు వేరుపారి స్థిరపడి. ప్రేమయందు వేరుపారి స్థిరపడి. నిజంగా ఎక్కడెక్కడ వారమో గాని ఎంత చక్కని పలకరింపు, ఎంత చక్కని ప్రేమ, ఒకరికొకరు వందనాలు చెప్పుకోవడం, బాగోగులు తెలుసుకోవడం, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం, ఈ అనుభవాలన్నీ అందరికీ ఉన్నాయండి? ఉన్నాయి. ఒకవేళ ఈ ఫ్యామిలీ కానీ లేకపోయి ఉండుంటే, ఈ కార్యక్రమం జరిగకపోయి ఉండుంటే ఎవరెక్కడ వారమో ఎక్కడెక్కడ వారమో ఏమో అనే పరిస్థితి. కానీ ఈరోజు ఈరోజు వ్రాయబడిన మాటను బట్టి ప్రేమయందు వేరుపారి స్థిరపడిపోయాం. వీళ్ళు జూమ్ పిల్లర్స్, వీళ్ళు జూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అని ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ ఆ బిరుదు ఆపాదించబడింది. నెంబర్ 7 సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోగలుగుతున్నాము. అవునా కాదు? ఎన్నో ఆధ్యాత్మిక విషయాలలో మనము
వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోగలిగాం. ఇక 19వ వచనం, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నాం. మానవ జ్ఞానం వట్టిది, క్రీస్తు ప్రేమ గట్టిది అని మనము తెలుసుకున్నాం. అంతేకాదు 9లో తగిన శక్తి గలవారమయ్యాం. తగిన శక్తి గలవారం, దేనికైనా దేవుని మీద ఆధారపడి దేవుని వద్ద నుండి పొందుకోగలిగిన శక్తి కలిగిన వారము అయ్యాం. ఇక 10వదిగా ఊహించే వాటికంటే, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా పొందుకున్నాం. అవునా కాదా? మీ సాక్ష్యాల్లో గమనించిన సత్యం. మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా మనము పొందుకున్నాం. మరి ఈ 10 పాయింట్స్ని బట్టి క్రీస్తు యేసు మూలముగా తరతరములు, సదాకాలము మహిమ ఆయనకు కలగాల వద్దా? కలగాల వద్దా? చెప్పండి. నిజంగా ఈ 1500 రోజుల కాలములో ఈ 10 పాయింట్స్ మన జీవితంలో పొందుకున్నామా లేదా? పొందుకున్నాం. 1 by 1 రాసుకోండి. మళ్ళా తర్వాత కూడా ధ్యానం చేయండి. అంటే నేను వివరించే సమయం లేదు, టైం చాలా అయింది కాబట్టి. వివరించే సమయం లేని కారణము చేత ఈ 10 పాయింట్స్, ఈ 10 పాయింట్స్ చాలా జాగ్రత్తగా, మళ్ళా ఒక్కొక్క పాయింట్ మీద మళ్ళా ఒక్కొక్క రోజు లేక ఇంకా ఎక్కువ రోజులు వాక్యం చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. అంతటి విలువైన విషయాలు ఒకే స్థలములో వ్రాయబడ్డాయి. ఇవన్నీ మనము ధ్యానం చేసినప్పుడు దేవునికి మనం ఏం చేయాలి? మహిమ ఆపాదించాలి. అదే ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. ఈ కృతజ్ఞత స్తుతి కూడికలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే, తరతరములు ప్రభువుకు మహిమ ఆపాదించాలి. తరతరములు ఆయనకు మహిమ వెళ్ళాలి. అది మన ద్వారా ఆయనకు మహిమ వెళ్ళాలి. ఆ విధంగా మనము జాగ్రత్త పడదాం, సిద్ధపడదాం, ప్రభు నామాన్ని మహిమపరచుదాం. మరి ప్రభు చేసిన ఆ కార్యాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించాలి కదా, మహిమపరచాలి కదా. మరి ప్రభు చేసిన ఈ కార్యాన్నంతటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ, మరి మనందరినీ ఆ పరలోకపు తండ్రి మనందరినీ ఒక కుటుంబంగా, జూమ్ ఫ్యామిలీగా దేవుడు చేసినందుకు దేవునికి స్తోత్రం. ఈ 10 అనుభవాలు మనకిచ్చినందుకు ప్రభుకు స్తోత్రం. మరి మీరు ఈ 10 అనుభవాలు పొందారనే నేను అనుకుంటున్నా. ఒకవేళ పొందలేకపోతే ఇందులో ఏది లోటున్నా ఇంకా ముందున్న పాఠాల ద్వారా ఆ లోటును మీరు ఫిల్ఫిల్ చేసుకొని ప్రభువుకు మరింత మహిమకరంగా జీవించాలని మనసారా మిమ్మల్ని కోరుతూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీకు స్తోత్రములు. మమ్మను ప్రేమించి పరలోకపు తండ్రి కుటుంబంగా ఈ జూమ్ ఫ్యామిలీని చేసినందులో కొరకు స్తోత్రములు. స్థానిక సంఘములను కుటుంబాలుగా ఇచ్చారు మా ప్రభువా. ఇలాగున ఆయా స్థలము నుండి చెదరిన మేము ఒక స్థలములో చేరి మీ వాక్యాన్ని వినగోరి ఆధ్యాత్మికంగా బలం పొందడానికి మీ సెలవైనందుకు స్తోత్రములు. మీరు చేసిన మేళ్ళన్నింటిని బట్టి వందనాలు. నిజంగా ఈ 1500 రోజులు ఎలా గడిచిందో, ఎలా నడిపించారు, మా ఊహకు కూడా అందనంత ఆశ్చర్యంగా నడిపించారు. మీకు స్తోత్రములు. ఇక ముందుకు కూడా నడిపిస్తున్నారని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ కార్యములో పాలు పంపులు పొందే ప్రతి వారిని జ్ఞాపకం చేసుకొని వారిని, వారి కుటుంబాలను దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను, మేలుకరంగాను, ప్రయోజనకరంగాను మీరు చేసి మహిమ పొందుతారని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీరు చేసిన మేళ్లన్నింటిని బట్టి స్తుతిస్తున్నాం. ఇక ముందు కూడా మీరు చేయబోయే ప్రతి కార్యాన్ని బట్టి మిమ్మును ఘనపరచుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడునైన
యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడే ఈ పరిచర్య కొనసాగించారు. దేవునికి మహిమ కలుగును గాక.